నవీన భారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. నవీన భారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశము. అదే సమయంలో క్రైస్తవ సమాజం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి విషయం. అలానే క్రైస్తవేతరులైన వారు, అందులో మరి ముఖ్యంగా ఉన్మాదముతో రగిలిపోతున్నటువంటి వారు వినవలసినటువంటి మంచి సబ్జెక్టు ఈ నవీన భారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. ప్రియులారా, చరిత్ర ఇదంతా అని మీకు ఒక మాట చెప్పాను కదా. అవును, చరిత్ర అనేది మనకు అవసరమా అంటే చరిత్ర చాలా అవసరం. చరిత్ర మనకు తెలియాలి, చరిత్ర నేర్చుకోవాలి మనం. ఒక వ్యక్తి మాట్లాడుతూ, చరిత్రను విస్మరించిన వాడికి భవిష్యత్తు లేదు అన్నాడు. చరిత్ర తెలియని వాడికి భవిష్యత్తు లేదు అన్నాడు. అంటే ఆ చరిత్ర అనేది ఎంత అవసరమో ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అదే సమయంలో దేవుడు బైబిల్లో కూడా చరిత్ర వ్రాయించాడు. చరిత్ర వ్రాయించటంలో దేవుని ఉద్దేశం ఆ చరిత్ర మనకు తెలియాలని, చరిత్ర మనకు తెలియాలి అని. ఈరోజు ప్రభుత్వాలు కూడా పిల్లల పాఠ్యపుస్తకాలలో చరిత్రను ఎందుకు ఒక పాఠ్యాంశంగా పెట్టారు, హిస్టరీ అని. అంటే పిల్లలకు వారి రాష్ట్ర చరిత్ర తెలియాలి, స్టేట్ హిస్టరీ. పిల్లలకు దేశ చరిత్ర తెలియాలి, పిల్లలకు ప్రపంచ చరిత్ర కూడా తెలియాలి. ఆ చరిత్ర వారి భవిష్యత్తుకు అది ఒక పునాదిగా, వారి భవిష్యత్తుకు అదొక బాటగా ఉండాలి. అంటే చరిత్రలో వారు చేసినటువంటి మంచి, వారు చేసిన చెడు, మంచికి ఫలితం ఏంటి, చెడుకు ఫలితం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం అది ప్రతి మనిషికి కూడా అవసరము అనేది ఏమంటే ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. ఇది కేవలం ప్రభుత్వాల ఉద్దేశమే కాదు, ముందు ప్రభు యొక్క ఉద్దేశం కూడా. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట, ఎక్కడో వారికి సంభవించాయి అని మాట్లాడుతూ కొరింథీ పత్రికలో, మనకెందుకు చెప్తున్నాడు, మాకెందుకు చెప్తున్నావు అని పౌలు గారిని అడిగినప్పుడు పౌలు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారికి సంభవించాయి దృష్టాంతములుగా, మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి అని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో మరొక మాట కూడా రోమపత్రిక 15:4 కూడా మనం చదువుతున్నప్పుడు, ఆ జరిగిన సంగతులు ఎందుకయ్యా మాకు అనంటే ఒక ఆదరణ కొరకు అంటాడు ఆయన, ఓర్పు కొరకు అని మాట్లాడతాడు. రోమపత్రిక బహుశా 15:4 అనుకుంటాను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, చూసారా, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము అని మాట్లాడాడు. అంటే ఇక్కడనేమో బోధ కలుగు నిమిత్తము అంటాడు, కొరింథీ పత్రికలోనేమో బుద్ధి కలుగు నిమిత్తము అన్నాడు. మొత్తానికి హిస్టరీ, చరిత్ర మనకు అవసరము అన్న ఆ పాయింట్ మాత్రం మీకు అర్థం కావాలి, బైబిల్ చెప్పింది. ఇక ఇందులో క్రైస్తవులమైన మనం అసలు సువార్త చేయటము వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, దానికంటే ముందు ఇందులో ఈ పాఠంలో మిషనరీస్ అంటున్నాం కదా. కొంతమందికి ఆ పదం పలకటం కానీ అసలు ఆ పదానికి అర్థం ఏంటో కూడా కొంతమందికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మిషనరీస్ అంటాం. మిషనరీ అంటే ఎవరు అని అంటే ఒక ఒక మిషన్ మీద పంపబడినటువంటి ఆ వ్యక్తిని మిషనరీ అంటారు. ఇంతకు ఒక మిషన్ ఏంటి, ఒక పని. మిషన్ అంటే ఒక పని అని అర్థం. మిషన్ అంటే ఒక ఉద్దేశం, మిషన్ అంటే ఒక లక్ష్యం. ఒక పని పైన ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో వెళ్ళిన, పంపబడిన ఆ వ్యక్తిని ఏమంటారు అంటే మిషనరీ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇందులో అసలు ఈ టైటిల్లో మిషనరీల పాత్ర అంటున్నారు. అసలు మిషనరీలు అంటే ఏంటి? మిషనరీలు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏమైనా కుట్టు మిషనో లేకపోతే వచ్చేసి
ఫ్యాక్టరీలోకి వెళ్ళాలనుకోండి, వాటి అన్నింటి కూడా చూసారా ఎంత మిషనరీ ఉందో అని చెప్తుంటారు చూసారా. ఒక రైస్ మిల్కి వెళ్ళారనుకోండి, అవన్నీ మిషన్స్ అన్నీ పనిచేస్తుంటాయి. అలానే మీరు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీకి వెళ్ళారనుకోండి, అందులో అనేకమైన మిషనరీస్ అన్నీ పనిచేస్తుంటాయి. ఆ మిషనరీస్ అనుకుంటున్నారా? మిషనరీ అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక మిషన్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి. మిషన్ అంటే ఏంటంటే ఒక లక్ష్యం, ఒక పని, ఒక ఉద్దేశం. కనుక నవీన భారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీలు వారి పాత్ర ఏంటి? ప్రియులారా, ఒక విషయాన్ని మీకు నేను ముందుగా చెప్తాను. చాలామంది ఏమంటారంటే, అసలు క్రైస్తవులైన మీరు ఎందుకంటే మీరు సువార్త చెప్తున్నారు, మీరు ఎందుకు సువార్త చేస్తున్నారు అని చాలామంది మనల్ని అడగటం. అంతెందుకు, నిన్న కాక మొన్న పిల్లలు కరపత్రికలు ఈ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి వారందరికీ ఇవ్వాలి అని వెళితే ఏవో మాట్లాడేశారు. సరే, ఇవే కాకుండా మీరు సోషల్ మీడియాలో మీరు ఎన్నో వీడియోలు మీరు చూసే ఉండొచ్చు. అసలు మీకు ఏం పని లేదా? ఎందుకు వచ్చారు మీరు ఈ ప్రాంతానికి? మీరు ఎందుకు పత్రికలు ఇస్తున్నారు? ఎందుకు మీరు సువార్త చెబుతున్నారు? ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు అని సువార్త కార్యక్రమాలను అడ్డుకున్న, ఆటంకపరిచిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకటి. రెండవది, ఒకసారి మనంగా కూడా ఒకసారి ఆలోచించుకుందాం. అసలు మనం ఈ సువార్త కార్యక్రమాలు మనం ఎందుకు చేయాలి? సరే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీకు ఏ పని పాట లేదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాసేపు వాళ్ళ విషయం పక్కన పెడితే, అసలు మనకు తెలుసా మనకు తెలుసా ఎందుకు చేస్తున్నామో? ఎందుకు చేయాలి? సువార్త ఎందుకు చెప్పాలి? అందులో బహిరంగ సభలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? అలానే సువార్త కార్యక్రమాలు, అది వీధి సువార్త కావచ్చు, ఇంటింటి సువార్త కావచ్చు, సభలో కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేయాలి అనే ఈ ప్రశ్నకు అసలు సమాధానం ఏంటి? మిషనరీలు కూడా వచ్చారు భారతదేశానికి. అసలు వారంతా కూడా వారు పుట్టినటువంటి ఊరు, వారు పుట్టినటువంటి దేశం, వారి కుటుంబాలను కూడా విడిచిపెట్టేసి ఎందుకు కొన్ని వందల వేల కిలోమీటర్లు ఆ రోజుల్లో సముద్రాలలో ఓడల మీద ప్రయాణం చేసి ఈ దేశానికి ఎందుకు వచ్చారు? హ్యాపీగా ఉండొచ్చు కదా వారి కుటుంబాలతో వారి దేశాల్లో. ఎందుకు అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఎందుకు వచ్చారు? అసలు ఏంటి సువార్త? ఏంటి మిషనరీలు ఆ సువార్త కొరకు వచ్చారంటే అఫ్కోర్స్ అది ఒక పార్ట్. అది అసలు ఏంటి ఈ సువార్త అనేటువంటి ఈ కార్యక్రమం చేయాలి, సువార్త చెప్పాలి అనేటువంటి ఆ మోటివేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, బైబిల్లో యేసుప్రభుల వారు పలికిన మాట. ఒకనాడు యేసు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తున్న సమయంలో శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. ఆయన అన్నాడు, మీరు మార్కు సువార్త 16:15 కానీ, మత్తయి 28:19 కానీ, మార్కు 16:15 కానీ, మత్తయి 28:19 కానీ మీరు చదువుతున్నప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, సమస్త జనులను మీరు నాకు శిష్యులనుగా మీరు చేయండి అని అన్నాడు. ఏం చెప్పమని చెప్తున్నాడు? శిష్యులను ఆయన పంపుతున్నాడు. బాగా వినండి, శిష్యులను వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళండి అని శిష్యులతో చెప్తున్నాడు. అంటే శిష్యులను వెళ్ళమంటున్నాడు. వెళ్ళే వాళ్ళకు ఒక పని అప్పచెప్పాడు, ఒక మిషన్ అప్పగించాడు. ఏంటి వాళ్ళకి అప్పగించిన మిషన్ ఏంటంటే సువార్త. బాగా వినండి, మిషనరీ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శిష్యులను పిలిచి శిష్యులతో చెప్తూ ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళి సువార్త మీరు ప్రకటించండి అన్నాడు. అంటే వెళ్ళండి అంటున్నాడు. ఎందుకు అని అంటే ఒక పని మీద వెళ్ళండి అంటున్నాడు. ఇంతకు వాళ్ళకి అప్పగించిన పని ఏంటట? సువార్త. అంటే సువార్త అనేటువంటి ఆ మిషన్ మీద వెళ్ళారన్నమాట అపోస్తలులు ఆ రోజు. బాగా సువార్త అనేది ఒక మిషన్, అదొక పని, అది ఒక లక్ష్యం. అయితే ఏంటి ఇంతకు సువార్త అంటే ఏంటి? మరలా సువార్త అనే మాటకు అర్థం ఏంటి అని మరలా మీరు బైబిల్ని వెతికారా? సువార్త అనే మాటకు అర్థం మరణ, క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానము సువార్త. అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి
క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను మీరు ప్రకటించి సమస్త జనులను మీరు నాకు శిష్యులనుగా మీరు చేయండి అన్నాడు. అది విన్నారు శిష్యులు. విని విడిచిపెట్టక, విని వదిలేయక వారు వెళ్ళారు. అందుకే చూడండి, అప్పటి వరకు ఏమండి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనంత వరకు యేసుతో ఒకచోట ఉన్నటువంటి శిష్యులు ఇక బయలుదేరారు. అక్కడి నుంచి బహిరంగంగా మాట్లాడుతున్నారు. బహిరంగంగా యేసు కోసం మాట్లాడిన ఆ సందర్భాలు మనకు తెలుసు కదా. అపోస్తలుల 2వ అధ్యాయంలో బహిరంగంగా మాట్లాడుతున్నాడు పేతురు గారు. అదే పేతురు గారు, యోహాను గారు మళ్ళా 4వ అధ్యాయానికి వచ్చేసరికి, 3వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళు బహిరంగంగా సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి మనం ప్రారంభిస్తే యోదయకి వెళుతున్నారు, సమరయకి వెళ్ళిపోతున్నారు, గలిలయకి వెళ్ళిపోతున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, రోమకు వెళ్ళిపోతున్నారు. ఇక పౌలు గారు అయితే అనేక ప్రాంతాలకు ఆయన ఆ సువార్తను తీసుకొని వెళ్ళిపోయాడు. కారణం ఎందుకండి వీళ్ళు ఇన్ని కిలోమీటర్లు, ఎందుకండి వాళ్ళు ఇన్ని ప్రయాసల మధ్య వాళ్ళు సువార్త చెబుతున్నారు అని అంటే, వెళ్ళారు అని అంటే కేవలం యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, మీరు వెళ్ళండి సువార్త చెప్పండి అని. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తుంటే, నిజంగా ఒక సువార్తికుడు బాగా రిమోట్ ఏరియా, అంటే అభివృద్ధికి నోచుకొని ఒక మారుమూల ప్రాంతానికి, మన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడో అడవుల్లో ఎక్కడో కొన్ని గుడిసెలు, ఆ గుడిసెల మధ్య ఒక టీ షాప్ ఉంటే ఆ టీ షాపు పైన ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించి, ఏదో ఒక ఏమంటారు, ఏదైనా కూల్ డ్రింక్ కంపెనీకి సంబంధించి ఒక కోకో కోలానో ఒక థమ్స్అప్ ఏదో. అది చూసినప్పుడు ఆ సేవకుడికి షాక్, ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే, అంటే ఎక్కడ అసలు ఈ ఊరేంటి, ఈ ప్రాంతం ఏంటి, ఇక్కడ ఈ 10 మంది కూడా లేనటువంటి ఇంత మారుమూల ఇంటీరియర్ ప్లేస్లో ఇక్కడ ఒక చిన్ని టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు పక్కన ఒక కూల్ డ్రింక్కు సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన ఇంత లోపలికి వచ్చేసిందా, ఇటు ఇంత దూరం వచ్చేసిందా? ఈ విషయంలో అసలు ఈ యజమాని ఉన్నాడే, ఈ కంపెనీ యజమాని, అతనుకున్న విజన్, అతనుకున్నటువంటి ఏమంటారు, అతనుకున్న ఒక దూరదృష్టి, అతనుకున్నటువంటి ఒక లక్ష్యం, అంటే నా కంపెనీ అనేది నా కంపెనీ గురించి తెలియని వెళ్ళని చోటంటూ ఉండకూడదు. మారుమూల ప్రాంతాలకు కూడా నా కంపెనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోవాలి అని అతనుకున్న ఆ కమిట్మెంటు, అతనుకున్నటువంటి ఆ లక్ష్యం గొప్పది. కాబట్టే ఇంత దూరం, ఇంత రిమోట్ ఏరియాలో కూడా వచ్చేసిందా? అది చూసినప్పుడు ఒక సేవకుడికి ఎలాంటి ఆలోచన రావాలో తెలుసా? ఒక కంపెనీ, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఒక వ్యాపారం చేసుకునే ఒక కంపెనీ యజమాని ఇంత కమిట్మెంట్తో ఉన్నప్పుడు, యేసుని గురించి సువార్త చెప్పే క్రీస్తు రాయబారిగా, క్రీస్తు సేవకుడిగా, క్రీస్తు పరిచారకుడుగా ఉన్న నేను క్రీస్తుని గురించిన సువార్త ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎంత దూరం తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన ప్రతి సేవకుడిలో, ప్రతి సువార్థికుడిలో రావాలి. అది వేడి పుట్టించాలి, హృదయంలో మండాలి. మొదటి శతాబ్దంలో అలా మండారు. మొదటి శతాబ్దంలో, ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు అలాంటి ఆశయంతోనే, అలాంటి కమిట్మెంట్తోనే సువార్త చెప్పారు. ఆ సువార్త చెప్పే క్రమంలోనే పౌలు గారు అనేకమైనటువంటి బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు ఆయన అనుభవించాడు. వాటన్నిటి గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడతాడు, మనందరికీ తెలుసు. ఒకసారి కొరింథీలకు రాసిన 2వ పత్రిక గురించి మనం చదువుతున్నప్పుడు, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము నుంచి మనం చదువుతున్నప్పుడు, 23 నుంచి, వారు
క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అని. అక్కడి నుంచి మీరు చూడండి, ఒక్కొక్క మాట వింటుంటే నిజంగా గుండె బరువెక్కుతుంది. నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక మారులు మర్చిపోకూడదు, అనేక మారులు, అనేక పర్యాయములు అనేటువంటి ఆ మాటలు మీరు బాగా ఆలోచించాలి. అనేక పర్యాయములు చెరసాలకు వెళ్ళాడు, ఒకటి కాదు రెండు, అపరిమితముగా దెబ్బలు తిన్నాడు, అనేక పర్యాయములు అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. యూదులు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు కొట్టారట. ఇక ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి అయితే రాళ్లతోనే కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలోనే గడిపాను. అనేక పర్యాయములు, మరల అనేక పర్యాయములు, ఒక మారు కాదు 2 మార్లు కాదట, అనేక పర్యాయములు ప్రయాణాలలో ఆపదలు, నదుల వలనైన ఆపద, దొంగల వలనైన ఆపద, నా స్వజనుల వలన. ఏమంటే ఇవన్నీ కూడా 1-2 సందర్భాల్లో కాదు పౌలు గారి జీవితంలో, ఒకసారి 2 సార్లు జరిగిన విషయాల అనేక పర్యాయములు అన్నాడా? అంటే అనేక పర్యాయములు యాక్సిడెంట్లు అయినాయి అనమాట పౌలు గారికి. ప్రయాణంలో ఆపదంటే ఏంటి? అదే కదా. ఓడ పగిలిపోయిందని అర్థం ఏంటి? యాక్సిడెంటే కదా. ఓడ పగిలిందంటే అర్థం ఏంటండి? యాక్సిడెంట్ అనమాట. సముద్రంలో ఎవరు వస్తారు? ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడట, ఒక రాత్రి పగళ్ళు ఆ సముద్రంలోనే గడిపాడట ఆయన. ఇక ప్రయాణాలలో, ఇక భూమి మీద ప్రయాణాలు అంటావా, అనేక సందర్భాలలో నాకు చాలా ఇబ్బందులు, చాలా ఆపదలు నాకు కలిగాయి అని చెప్తున్నాడు. స్వజనుల వలన అనేక పర్యాయములు నాకు ఆపదే. ఏమంటే అనేక పర్యాయంలో అన్నజనుల వలన ఆపదలు వచ్చాయి, అనేక పర్యాయాలు పట్టణంలో ఆపద, అరణ్యములో ఆపద, కపట సహోదరుల వలన ఆపద. ఇవన్నీ చెప్తున్నాడు. అసలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ కూడా ఎవరి కోసం అనుభవించాడు అని అంటే, పౌలు గారు కేవలం ఇవన్నీ కూడా క్రీస్తు సువార్త నిమిత్తమై అనుభవించినవి తప్ప ఆయన స్వార్థం కొరకో, ఆయన ప్రయోజనం కోసమో, లేదా ఆయన వ్యాపారం కోసమో కాదు. మరలా పౌలు గారు ఇవన్నీ కూడా ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు అనుభవించిన శ్రమలా, లేదా ఆయన ఏదో ఉపాధి లేదా వ్యాపారం నిమిత్తం అనుభవించిన శ్రమలా? అస్సలు కాదు. ఎందుకయ్యా పౌలు, నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి, నీకు ఇన్ని ఆపదలు వచ్చాయి, అయినా మానవా? బాగా వినండి. ఎందుకంటే మిషనరీలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఈయన కూడా ఒక మిషనరీ, మర్చిపోకండి. ఎవరు? అపోస్తులైన పౌలు గారు కూడా మిషనరీనే. ఇంకా సంఘం ఏర్పడిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత పంపబడినటువంటి, సంఘము చేత పంపబడినటువంటి మిషనరీ అయిన అంత్యోకయ సంఘం తెలుసు కదా. 13వ అధ్యాయంలో అంత్యోకయ సంఘం అపోస్తుల కార్యములలో పౌలును బర్నబాను ప్రత్యేకంగా పిలిచి వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసి వారిని పరిచర్య కొరకు పంపింది. అంటే అంత్యోకయ సంఘము చేత పంపబడినటువంటి వాడు ఎవరు? పౌలు గారు. అంత్యోకయ సంఘం చేత మొట్టమొదటిగా పౌలు గారిని, బర్నబా గారిని పంపించింది సంఘం అంతా కూడా. అంటే వారిని మిషనరీలుగా పంపారు, సువార్త కొరకు పంపారు, సువార్త కొరకు వెళ్ళారు. అలా మిషనరీలుగా వెళ్ళినటువంటి పౌలు కానీ, మిషనరీలుగా వెళ్ళినటువంటి బర్నబా కానీ, అలా మిషనరీగా వెళ్ళిన శీల గారు కానీ, అలా మిషనరీగా వెళ్ళిన తిమోతి కానీ, ఆ రోజున్న అపోస్తలులు కానీ, వాళ్ళందరి జీవితాలు మనం చదువుకుంటున్నాం. అందులో ప్రత్యేకించి పౌలు గారు. ఎందుకు ఇవన్నీ అంటే, మిషనరీలలో మనకు కనిపించేది ఏంటంటే నిస్వార్థం అనేది, నిజాయితీ అనేది, అలాంటి సామాజిక బాధ్యత అనేది, ఇది మిషనరీలలో కనబడుతుంది. క్రైస్తవ మిషనరీలలో వీళ్ళు కూడా మిషనరీలే. ఎందుకంటే ఎవరి నిస్వార్థపరుడు, అలానే నిజాయితీపరుడు, సామాజిక బాధ్యత కలిగిన వాడు అని ఎవరిని అంటారు అంటే, నేను మాత్రమే బాగుంటేనో, లేదా నేను బాగున్నాను కదా అని అనుకుంటే అతన్ని స్వార్థపరుడు అంటారు తప్ప అతన్ని నిస్వార్థపరుడు అని చెప్పరు. నేను బాగున్నాను, ఇంకా నాకు ఏమంటారు, నా చుట్టూ ఉన్నవారు ఏమైపోతే నాకేంటి, నా ఊరు ఏమైపోతే నాకేంటి అని అనుకునేవాడు
అతను నిజంగా స్వార్థపరుడు, సెల్ఫిష్. మరి నిస్వార్థపరుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందండి. ఒక అపార్ట్మెంట్లో అనుకోకుండా రాత్రి సడన్గా ఫైర్ అయింది. అది మొదటగా ఒక వ్యక్తి చూశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? బాధ్యత కలిగిన వాడైతే, నిజంగా బాధ్యత కలిగిన వాడైతే, స్వార్థం లేని వాడైతే ఏం చేయాలో తెలుసా? తను ఆ చూసినటువంటి ఆ ఫైర్ను బట్టి అతను బయటికి వస్తూ గట్టిగా అరచి కేకలు పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తే అతను గురించి ఆలోచిస్తారు. ఇతను ఒక్కడే కాదురా, అందరూ కూడా అందరి కోసం ఆలోచించాడు, అందరూ లేవాలనుకున్నాడు, అందరినీ కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నాడు. మంచిది. అలా కాకుండా నేను ఒక్కడిని బయటపడితే చాలనుకోండి, సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేం చెప్పకుండా. అదేంటి ఇంత ఫైర్ నువ్వు చూసినప్పుడు స్టార్ట్ అయిందని నీకు అర్థమైనప్పుడు, నిజంగా నువ్వు మనిషివైతే, మానవత్వం కలిగిన వాడివైతే, నీకు నిజంగా సామాజిక బాధ్యత ఉన్నవాడివైతే, స్వార్థం లేని వాడివైతే నువ్వేం చేయాలి? అందరిని కూడా అలర్ట్ చేయాలి కదా, అందరిని మేల్కొలపాలి కదా, అందరూ రక్షించబడాలని కోరుకోవాలి కదా. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు కాపాడుకుని బయటికి వెళ్ళిపోయావు అని అంటే, ఛీ, మనిషి ఆవిడ పశువా అంటారు. ఇది మీకు అర్థమైతే మనం అందరము కూడా అగ్నిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం. మనమంతా కూడా, ప్రతి క్రైస్తవుడు అగ్నికి వెళ్ళవలసిన వాడు, అగ్నిలోనికి వెళ్ళవలసినటువంటి క్రైస్తవుడు. నన్ను ఒకరు లాగారు, మిమ్మల్ని ఇలా మనమంతా కూడా అగ్నికి వెళ్ళవలసిన వాళ్ళందరినీ కూడా లాగినప్పుడు నిజంగా చచ్చిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో, చావు తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఎరిగినటువంటి నువ్వు నేను, మన కళ్ళ ముందు ఈ సమాజం అంతా కూడా అలానే బ్రతుకుతూ అక్కడికే వెళ్ళిపోతుందన్న సంగతి నీకు అర్థమైతే అసలు నువ్వేం చేస్తావు తెలుసా? అరుస్తావు, కేకలు పెడతావు, కాపాడాలనుకుంటావు. నువ్వు ఎలా రక్షణలోనికి వచ్చావో, నువ్వు ఎలా రక్షించబడ్డావో, నువ్వు ఎలా మారావో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నా చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా అలానే మారాలి, అలానే బ్రతకాలి, వాళ్ళంతా కూడా రక్షణలోనికి రావాలని నిజంగా నువ్వు అనుకుంటావు. ఎప్పుడు తెలుసా? నువ్వు స్వార్థపరుడు కానప్పుడు. ఒక మంచి మాట ఉంటుందండి, ఎక్కడ సామెతల గ్రంథం 12 అనుకుంటాను, ఒక్కసారి 12వ అధ్యాయములో నీతిమంతుల గురించి మాట్లాడుతూ, రైట్, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనంలో నీతిమంతుడు, ఆ మాట చూడండి, నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మనకు మొదటి మాట అవసరం. నీతిమంతుడు తన పొరుగు వానికి ఏం చూపిస్తాడు? దారి. నేను అడుగుతున్నాను, మీరంతా నీతిమంతులా? నీతిమంతులే. ఎవరు? ఇక్కడ బాప్తిస్మం పొందిన మీరందరూ నీతిమంతులే. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. కారణం, నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తములో మన జీవితాలను, మన గతాన్ని, మన పాపాన్ని కడుగుకొని మనము కూడా ఏమయ్యామో తెలుసా? నీతిమంతులముగా తీర్చబడ్డాం. మనం ఒరిజినల్గా నీతిమంతులం కాదు, క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులముగా మార్చబడ్డాము, తీర్చబడ్డాము. అయితే ఇప్పుడు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఎవరన్నమాట? నీతిమంతులు. నిజంగా నీతిమంతుడైతే చేయవలసిన పని ఏంటో తెలుసా? నీతిమంతుడు తన పొరుగు వానికి ఏం చేస్తాడు? దారి చూపుతాడు. ఏ దారి? అత్తారింటికి కాదు. ఏ దారి చూపించాలి? డబ్బా కొట్టుకు కాదు, సూపర్ మార్కెట్కి కాదు, అదే చూపిస్తుంటారు. ఆ దారి కాదు చూపించవలసింది, యేసు అనే దారి, యేసు అనే ఆ మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. అది చూపించగలుగుతున్నారా? అవును, అపోస్తలులు నీతిమంతులు. అందుకే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు అనేకులకు దారి చూపాలి అనుకున్నారు. అదే బాటలో అలానే మిషనరీలు, ఈ దేశానికి వచ్చిన మిషనరీలు, వాళ్ళు ఎక్కడో విదేశాలలో ఉన్నవాళ్ళు, అటు వెస్టర్న్ యూరోప్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ పుట్టి, అక్కడ
పెరిగి అక్కడ ప్రభువుని గురించి తెలుసుకొని అక్కడ నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. కేవలం ఇండియాకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని దేశాలకు కూడా మిషనరీస్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నీతిమంతుడైతే అతను తన పొరుగు వానికి ఏం చూపుతాడు? దారి చూపుతాడు. తను కాలిపోతూ తన ప్రమాదాన్ని ఎరిగి ఆ ప్రమాదం నుంచి అందరినీ తప్పించాలి. నేను తప్పించుకున్నాను, ఇతరులను కూడా తప్పించాలి. అదే కదా యూదా పత్రికలో 1:23లో అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు అంటాడు. యాకోబు పత్రిక 4:17లో ఏమన్నాడు? యాకోబు పత్రిక 4:17లో మేలైనది చేయ నెరిగియు అలాగు చెయ్యన వానికి ఏం కలుగుతుంది అన్నాడు? పాపము కలుగుతుంది అన్నాడు. మనకు మేలేంటో మనకు తెలుసు. ఏంటి ఆ మేలు? ఇదిగో క్రీస్తు దగ్గరికి వస్తే మనిషికి మేలు జరుగుతుంది. రాబోయేటువంటి ఆ జీవితం, ఆత్మ జీవితం, రాబోయేటువంటి ఆ పరలోకం, దాన్ని మనం ఎలా పొందుకోగలం అన్న సంగతి నీకు తెలుసు. మరి నీకు తెలిసినటువంటి మేలు నువ్వు చెప్పకపోతే ఎలా? నువ్వు చెప్పట్లేదనుకో, నువ్వు చేయట్లేదనుకో ఈ సమాజానికి, అంటే నువ్వు తెలిసి కూడా నువ్వు మేలు చేయటం లేదనంటే నువ్వు పాపము చేస్తున్నావు అని అర్థం. నిజంగానండి పౌలు గారు కానివ్వండి, అపోస్తలులు మిగిలిన వారు కానివ్వండి, వీళ్ళందరి జీవితాలు మన దేశానికి వచ్చినటువంటి మిషనరీలకు ఒక స్ఫూర్తిని నింపాయి. నిజంగా పౌలు గారి చరిత్ర లేకపోతే, ఒక పేతురు గారి చరిత్ర లేకపోతే, ఆది అపోస్తల చరిత్ర లేకపోతే, ఆది సంఘ చరిత్ర తెలియకపోతే వీళ్ళకెవరు స్ఫూర్తిగా ఉంటారు? వీళ్ళకెవరు మాదిరిగా ఉంటారు ఈ మిషనరీలకు? అంటే ఈ దేశాలకు వచ్చినటువంటి మిషనరీలకు వాళ్ళకు ఇన్స్పిరేషన్గా, వాళ్ళకు స్ఫూర్తిగా ఉన్నది ఎవరు అని అంటే ఇదిగో పౌలు గారు. అసలు ఎందుకు సువార్త చేస్తున్నారు అని అంటే, సువార్త చేయడానికి గల కారణం, సువార్త చెప్పడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీకు చేతనైతే వెళ్ళమన్నాడా? అలా ఏం చెప్పలేదు. మీరు సర్వలోకమునకు మీరు వెళ్ళవలసిందే, సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పాల్సిందే, సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయాలి. అంటే యేసుక్రీస్తు ఒక మిషన్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఒక లక్ష్యం, క్రైస్తవులైన వారందరికీ ఒక లక్ష్యాన్ని, ఒక ఉద్దేశాన్ని ముందు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అది అపోస్తలులు రీచ్ అయ్యారు. అలానే మన ముందటి తరాలలో మిషనరీలు వాళ్ళు కూడా వారికి అప్పగించిన మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ను వారు కూడా కంప్లీట్ చేశారు. మన ముందున్న మిషన్ను మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది మన ముందున్న టాస్క్ ఇప్పుడు. అయితే అనుకున్నంత ఈజీ కాదు, అనుకున్నంత సులువు కాదండి. కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. నిజంగా మరికొంతమంది చేసే ఆరోపణ కూడా ఉంది. ఏంటంటే క్రైస్తవులైన మనం మాత్రమే ఏదో మత ప్రచారం చేస్తున్నాము అనే ఒక నింద మన మీద వేస్తున్నారు. అంటే వీళ్ళెవరూ మత ప్రచారం చేయరు, మనం మాత్రమే మత ప్రచారం చేస్తున్నామని మన పైన ఒక అభియోగం, ఒక నింద చాలా కాలంగా మన పైన వేస్తున్నారు. మీ అందరికీ తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని మతాల వారు చేస్తారు మత ప్రచారం, కేవలం క్రైస్తవులు మాత్రమే ఇందులో ఉన్నారు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎప్పుడో క్రైస్తవ్యానికి ముందున్నటువంటి బౌద్ధాన్ని నమ్మినటువంటి వారు కూడా వారు కూడా మత ప్రచారం చేసిన వాళ్ళుగానే కనబడతారు. జైన మతం కూడా ప్రచారకులు అందులో కనబడతారు. ఇక హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాట నుంచి నేటి వరకు వాళ్ళు కూడా, అంటే ఆ రోజు ఎప్పటి నుంచో బౌద్ధము, జైనము, హిందుత్వం వ్యాపారాల కొరకు, అదే సమయంలో మత ప్రచారాల కొరకు సముద్ర మార్గాల గుండా ప్రయాణాలు చేసి ఆ ప్రాంతాలలో వారు నమ్మిన, వారు ఆరాధించి ఆ దైవాల గురించి, గ్రంథాలలో ఉన్న సంగతులు, సూక్తుల గురించి వాళ్ళు అంతటా ప్రచారం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా. చేయట్లేదా? ఎందుకు చేయడం లేదు? విదేశాలకు మీరు వెళితే మీరు వెళ్ళాల్సిన పని లేదు. యూట్యూబ్లో కొడితే బోల్డ్ అని వస్తుంటాయి మీకు. అదేంటి ఈరోజు నిన్నను ఒక న్యూస్ చూసాం. ఏంటి, అమెరికా లాంటి దేశంలో, క్రైస్తవ దేశం అని చెప్పుకుంటే అమెరికా లాంటి దేశంలో ఒక 90 అడుగుల ఎత్తులో
హనుమాన్ విగ్రహాన్ని అక్కడ నిలబెడుతున్నారట. అదేంటి ఎంత స్వేచ్ఛ! మనం ఇదంతా క్రైస్తవులే ఉంటారు, కానీ ఏదో ఒక చిన్ని ఏమంటే ఇక్కడ ఖమ్మంలో జరిగిందండి. ఖమ్మంలో చర్చ్ కాంపౌండ్ అని ఉంటుంది, చర్చ్ కాంపౌండ్ అని ఉంటుంది. ఆ చర్చ్ కాంపౌండ్ చర్చికి ఎదురుగానే చాలా పురాతనమైనది. అక్కడంతా మెజారిటీ క్రైస్తవులే ఉన్నారు, అందుకే ఆ ఏరియాకి చర్చ్ కాంపౌండ్ అని పెట్టారు. కానీ ఆ చర్చ్ కాంపౌండ్లో చర్చికి ఎదురుగా ఏమంటారు ఒక సిలువ క్రాస్ పెట్టడానికి ముందున్నటువంటి ఆ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఉన్నప్పుడు అది పెట్టే విషయంలో ఎంత వ్యతిరేకతనో, అస్సలు ఏం మాత్రం ఒప్పుకోక అక్కడికి వెళ్ళిపోయి నినాదాలు చేసి, హడావుడి చేసి, గొడవ చేసి, గోల చేసి, విషయం ఏంటంటే ఆఖరికి పట్టనివ్వలేదు. మరలా మన దేశం లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ అంటాం. సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అలానే మనం విదేశీయులం కాదు. మరలా మనం అంతా ఇక్కడే పుట్టిన వాళ్ళం, ఇక్కడే పెరిగిన వాళ్ళం, ఇక్కడే యేసును నమ్ముకున్న వాళ్ళం. మనమంతా లోకల్ పీపుల్. మనమంతా అంటే మనం పుట్టిన మన దేశంలో మనం నమ్ముకున్న ఒక దేవునికి గుర్తుగా ఏదో పెట్టుకుంటామంటే నో పర్మిషన్. కానీ అక్కడ చూడండి, అసలు అక్కడ ఉన్న వీళ్ళంతా ఎవరు? బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు కదా, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు. కానీ అక్కడ వారు నమ్ముకున్న, వాళ్ళు ఆరాధించే ఆ దైవానికి వాళ్ళు పెట్టుకున్న అంత పెద్ద విగ్రహానికి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మీరు దేశస్తులు కాదు అని మాట్లాడలేదే. స్వేచ్ఛ, ఫ్రీడమ్. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, నిజంగా కేవలం మనం మాత్రమే ప్రచారం చేస్తున్నాము అని మన పైన వాళ్ళు వేసేటువంటి ఒక నింద, అది కేవలం అది ఒక నింద, ఒక అభియోగమే, కానీ నిజం కాదు. అందులో ప్రత్యేకంగా ఎవరండి వీళ్ళని ఏమో అంటారు కదా, వీళ్ళను ఏమంటారు, శ్రీకృష్ణ, అదే ఇస్కాన్ వెరీ గుడ్, ఇస్కాన్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మీరు చూడండి, వాళ్ళు ఆ రోడ్ల పైన వాళ్ళు ఏమంటే ఆ గీతను పంచుతూ ఉంటారు, ఏమంటారు పాటలు పాడుతూ ఉంటారు. రోడ్డు పైన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ, వాయిద్యాలు వాయిస్తూ, గీతను పంచుకుంటూ వెళ్ళిపోతారు. హ్యాపీగా వాళ్ళు తీసుకుంటారు. అక్కడ నో అబ్జెక్షన్ అన్ని కంట్రీస్లో. రే అసలు మరి మనవాడు కదా, ఇక్కడ పుట్టినవాడు కదా, గీత ఇక్కడది కదా, ఏమంటే ఆరాధ్య దైవం ఇక్కడ వాడు కదా, ఇక్కడ పుట్టిన ఇక్కడ ఆ దైవాన్ని ఎక్కడో విదేశాలలో మీరు వెళ్ళి అంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, అంత స్వేచ్ఛగా చెప్పుకుంటున్నారు. ఎవరొద్దన్నారు? ఎవరిష్టం వాళ్ళదండి. కానీ ఇక్కడ చూసారా ఎంత వ్యతిరేకత. అయినా ఇది కేవలం ఈరోజు కాదు, మిషనరీస్ ఇండియాలో అడుగు పెట్టేటప్పటికి. అలా అని నిజంగా మిషనరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, వారు ఉన్నటువంటి దేశాలు విడిచిపెట్టి రావటం అదొక పెద్ద సాహసం అండి. ఇప్పుడు మీరు వచ్చారండి, 5 రోజుల కోసం వచ్చారు, చాలా సాహసం చేసి వచ్చారు మీరు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు మన ఊరు అంత తొందరగా వదిలిపెట్టాలనిపించదు, ఇల్లు అసలు వదిలిపెట్టాలనిపించదు, ఏమంటే పిల్లల్ని అసలు విడిచిపెట్టి ఉండలేము. ఇవన్నీ మనకు ఉంటాయి చూసారా. 5 రోజుల కోసం నేర్చుకోవడానికి రావడానికే చాలా కష్టపడుతుంటాం. అది కూడా లైవ్ లేదు కాబట్టి మీరు రాగలిగారు. కానీ లైవ్ ఇస్తే ఇంట్లో చక్కగా తినుకుంటూ పడుకొని, పకోడీలు వేయించుకొని చక్కగా హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని కుర్చీలో అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా లైవ్ చూసుకుంటూ ఉండేవాళ్ళు కదా. అది లేదు కదా, కాబట్టి మీరు రాగలిగారు చూసారా. అంటే ఒకవేళ చెప్తున్నాను అంటే, మనం కేవలం ఒక 5 దినాల కోసం ఇంటిని, ఊరిని, భార్య, భర్త, పిల్లలు వీటిని విడిచిపెట్టి, అది బస్సులో, ట్రైన్లో, కాలినడకేం కాదు కదా, ఓడ ప్రయాణం ఏమంటే ఓడ ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? లేరు కదా. అంటే చాలా ఈజీగా ఉంది మీకు జర్నీ. కానీ మరి మిషనరీస్ వచ్చారు కదా మన దేశానికి, వాళ్ళ ప్రయాణాల సంగతి ఏంటి అని చరిత్ర చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మాట చెప్పాలంటే నిజంగా చాలా షేమ్ అనిపించింది మన మీద. అంటే సేవకులుగా మేము ఏదో చేస్తున్నామని మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం, కానీ మేము చేసేది వాళ్ళు చేసిన దాంతో పోల్చుకుంటే జస్ట్
ఏమండి 1% కూడా లేదండి. 1% వాళ్ళ త్యాగాల ముందు, వారు అనుభవించినటువంటి ఆ శ్రమల ముందు, వారి కమిట్మెంట్ ముందు ఈరోజు ఈరోజు సేవకులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళుగా ఈరోజు వారు చేసినటువంటి సేవ, పరిచర్య, త్యాగాలు అవన్నిటితో పోల్చుకుంటే జస్ట్ కేవలం 1% అంతే. అందులో హిస్టరీ అంతా చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలామంది బయలుదేరారు దేశాలకు. ఏమండి ఈ దేశాన్ని ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి శ్రీలంక అండి. అంటే దాని గురించి చెప్తున్నాను, మన దేశాన్ని గురించి. తర్వాత శ్రీలంకకు బయలుదేరారు. ఎక్కడి నుంచి? శ్రీలంక నుంచి అటండి, ఇంగ్లాండ్ నుంచి బయలుదేరారండి సేవ కోసం. ఏమంటే ఇంగ్లాండ్ నుంచి శ్రీలంకకు సముద్ర మార్గంలో ప్రయాణం ఏమంటే బయలుదేరిన సమయంలో తనతో పాటు తన భార్య అలానే ఫ్యామిలీస్తో బయలుదేరిపోయారు. అయితే విచిత్రం ఏంటంటే అందులో ఒక ఆయన గురించి చూస్తున్నప్పుడు విలియం ఆల్ట్ అనేటువంటి ఒక మిషనరీ అండి. విలియం ఆల్ట్ అనేటువంటి ఒక మిషనరీ. ఒకసారి మీకు ఆయన ఇమేజ్, ఆయన బొమ్మ మాత్రమే స్క్రీన్ మీద చూస్తారు చూడండి. అతని పేరు విలియం ఆల్ట్ అండి. ఆయన తన భార్యను వెంట పెట్టుకొని ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? శ్రీలంకకు బయలుదేరాడు. అయితే అలా బయలుదేరి సముద్ర ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఓడలో మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ ఓడ ప్రయాణం తన భార్యకు పడలేదు. విపరీతమైనటువంటి చలిజ్వరం, వాంటింగ్స్. బయలుదేరిన కేవలం ఒక 6 వారాలకు తన కళ్ళ ముందు ఆ ఓడలోనే తన భార్య చనిపోయింది. అలా అని వదిలేయలేదు, వచ్చేసాడు. శ్రీలంకకు వచ్చేసాడు. శ్రీలంకలో అడుగుపెట్టాడు. శ్రీలంకలో సేవ చేశాడు ఆయన. అలానే అదే ఇంగ్లాండ్ దేశం నుంచి మరికొంతమంది మిషనరీలు సౌత్ ఆఫ్రికాకు బయలుదేరారు. మరికొంతమంది సముద్ర ప్రయాణంలో ఎక్కడికి సౌత్ ఆఫ్రికాకు బయలుదేరారు. అలా బయలుదేరినటువంటి వారిలో కూడా అందరికీ పడవకండి. అప్పుడప్పుడు చూడండి, చాలామందికి బస్సు పడదు, కొంతమందికి కారు పడదు, ఇంకొంతమందికి ఏం పడదు, చాలా పడవు కదండి. బస్సు అంటే పడదు, కార్ అంటే పడదు, ఇంకా కొంతమందికి విమానం, కొంతమందికి పడదండి. అందుకే విమానం ఎక్కిన తర్వాత ఏమన్నా మీరు కంఫర్ట్గా ఉన్నారా, మీకు ఓకేనా, లేదు అనుకుంటే వాళ్ళకి ట్యాబ్లెట్ ఏదో లేకపోతే వాళ్ళ కోసం సపరేట్గా చూస్తారనమాట. అందరికీ అన్నీ పడవు. అప్పుడు మీ జాగ్రత్తలు మీరు ఉంటారు. కానీ అప్పుడున్న ఆప్షన్ ఏంటంటే నో ఫ్లైట్ కదా, ఓన్లీ షిప్ జర్నీయే. బయలుదేరారు. కానీ బయలుదేరిన వారిలో చాలామంది స్త్రీలకు, వాళ్ళ భార్యలకు, చాలామందికి ఆ పడవ ఏమైనా ఓడ ఆ సముద్ర ప్రయాణము పడక మధ్యలోనే చాలామంది, అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మధ్యలోనే. అయితే ఇక్కడ ఎంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకున్నారో, మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సౌత్ ఆఫ్రికాలో దిగిన తర్వాత ఈ మధ్యలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారే, మరి వీళ్ళ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారు అని మరలా ఇంగ్లాండ్ దేశంలో మరలా కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఖాళీ ఏరియా కదా చనిపోయి మధ్యలో, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం పడదు కదండి. వెంటనే వాతావరణం పడుతుంది చెప్పండి? అంత తొందరగా వెంటనే వాతావరణం కూడా పడదండి. ప్రయాణమే కాదు, వాతావరణం కూడా పడదు. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, సడన్గా మీ ఊరు మారిపోయింది, గాలి మారిపోతుంది, నీరు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి, అందరూ ఒక చోట ఉండిపోతుంటారు. అందరికీ అన్నీ పడవు కదా. సడన్గా వెంటనే ఏమంటారు, జ్వరం రావటము, తలనొప్పి రావటము, కళ్ళు తిరిగినట్టుగా ఉండటము, సంథింగ్ ఏవో బాడీలో చిన్న చేంజెస్ కనబడుతుంటాయి. పడలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వస్తేనో ఈ చిన్ని ప్రాంతాల మధ్యలోనే మీకు పడకపోతే ఒక్కసారిగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి సౌదీ అరేబియాలో వదిలేశారనుకోండి, భయంకర ఎండలు మాడిపోతారు, లేదా భయంకర చలికి గడగట్టిపోతారు. లేదా ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో యూరోప్లో వదిలేశారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? లేదా అంతెందుకు ఇక్కడే కాశ్మీర్కి వెళ్ళిపోతే పడుతుందంటారా? అంటే ఒక్కసారిగా చాలామంది, కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏంటంటే అసలు ఇంట్లోనే ప్లేస్ మారితే నిద్ర పట్టదు. ఇంటిలోనే ఎప్పుడు పడుకునేటువంటి ఆ ప్లేస్లో అయితేనే నిద్ర పడుతుంది. ప్లేస్ మారినా నిద్ర పట్టదని కొంతమందికి. ఇక ఇల్లు మారితే, ఊరు మారితే కొంతమందికి అసలు నిద్రే రాదు. అలాంటిది ప్రాంతాలు, దేశాలే మారిపోతే పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో
ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఈ మార్గమధ్యంలో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ, అయ్యా మరి 10 మంది మిషనరీలు వెళ్ళారు, 10 మందిలో 6 చనిపోయారు, మరి 6 ఖాళీ అయ్యారు కదా, మరలా 6 వెళ్ళాలి, ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఎవరు వెళ్తారు, ముందుకు వస్తారా అండి? ఇప్పుడు ఈ ఆప్షన్ మీకే పెట్టాం. ఇక్కడి నుంచి సేవ కోసం ఏమన్నా ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు, మార్గ మధ్యలోనే ఏమంటారు, ఆ మార్గ మధ్యలో వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అడుగు పెడుతూనే ప్లాట్ఫామ్ మీద స్టేషన్లోనూ కొంతమంది వచ్చేసారు, దాడి చేసి ఒక 4 భయంకరంగా కొట్టి చంపేశారట, ఒక 2 ఏదో తప్పించేసుకున్నారట. పోనీలా తప్పించేసుకున్న వాళ్ళు ఏదో రకం స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోతారు భయంతో. ఇప్పుడు మరలా మీ అందరి ముందు పెట్టాను విషయం, ఇదిగో మన సంఘం నుంచి ఒక 6 వెళ్ళారు కదా, 4 అక్కడ చంపేశారు, మరి 2 మిగిలిపోయారు, మరి ఇప్పుడు 4 ఖాళీ అయ్యారు కనుక ఆ 4గా మీరు ఎవరు వెళ్తారన్నారు అనుకోండి, ఎన్ని చేతులు ఎత్తాయి చెప్పండి? ఏంటంటే మరోసారి చెప్పండి. 6 వెళ్ళారు కదా మన సంఘం నుంచి, 6 4 అక్కడ పట్టుకున్నారట, 4 కొట్టారట, చనిపోయారట, మరి మనం 6 పంపుదాం అనుకున్నాం కదా, మరి ఇప్పుడు 4 పోస్టులు ఖాళీ అయిపోయాయి, ఈ 4 కోసం మీలో ఎవరు వెళ్తారు అంటే ఇప్పుడు మమ్మల్ని సేవకి వెళ్ళమంటున్నారా, సావడానికి వెళ్ళమంటున్నారా? అసలు ఎవరైనా నిజంగా చేయెత్తుతారా, వెళ్ళడానికి సిద్ధపడతారా? కానీ ఇంగ్లాండ్లో మిషనరీస్ ఇలా జరిగింది, మరి ఖాళీ అయింది, ఎవరు వెళ్తారంటే మేము వెళతాము అని పోటీపడి సేవ కోసం వెళ్ళారండి. అంటే మిషనరీలు ఆ రోజుల్లో మిషనరీలు ఇండియాకు వచ్చిన, ఆఫ్రికాకి వెళ్ళిన, యూరోప్లో మిగిలిన కంట్రీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు, ఏంటంటే మా మట్టుకు బ్రతుకుటే క్రీస్తే, చావైనా లాభం, మేము బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే అనే ఒక బలమైన కమిట్మెంట్తోనే మిషనరీలు వారి ఇంటిని, వారి ప్రాంతాలు, వారి దేశాలు విడిచి సేవ కోసం వెళ్ళారు. అలాంటి మిషనరీస్ యొక్క గాథలు, అలా వచ్చినటువంటి మిషనరీలు మన దేశానికి ఇప్పుడు ఎక్కడ, ఎలా, ఏం చేశారు? వాళ్ళు కేవలం సువార్త మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోయారా? కాదండి. యేసుక్రీస్తుల వారు కేవలం సువార్త మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోయారు లేదండి. యేసు కేవలం సువార్తే చెప్పలేదండి, అన్నం పెట్టాడు. యేసు కేవలం సువార్తే చెప్పలేదండి, వారి జ్ఞానాన్ని బోధించాడు. యేసు కేవలం సువార్త చెప్పుకుంటూ వెళ్ళలేదండి, ఆయన అనేక మందిని బాగు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అపోస్తలులు సేమ్ అదే మిషన్, అదే మిషనరీలుగా, అదే మిషన్ మీద వచ్చినటువంటి మిషనరీలు కూడా అదే మిషన్, అదే లక్ష్యం. నిజంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈరోజు, మన కొద్ది సమయంలో ఇంకొక విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకోవాలి. భారతదేశానికి అసలు క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చింది? చాలామంది ఈ మధ్యకాలంలో చరిత్రను వక్రీకరిస్తున్నారు, మిషనరీల మీద చౌకబారు ప్రేలాపనలు పేలుతున్నారు. అసలు మరికొంతమంది ఈ ఎస్పెషల్లీ నార్త్లో, ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ నేను వింటున్నది ఏంటంటే, అక్కడ ముందున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర అంతా మార్చేద్దాం అని ఈ సిబిఎస్ఈ సిలబస్లో కొన్ని పాఠాలు అసలు మార్చేస్తున్నారట. ఎందుకు? వద్దు, మనకు అనుకూలంగా లేదా చరిత్ర, మనకు అనుకూలంగా లేదు కాబట్టి చరిత్ర, దాన్ని అంతటిని మార్చేసి మనకు అనుకూలంగా రాసేసుకుందాం ఇప్పుడు. అంటే ఎంత దారుణమైన తప్పు చేస్తున్నా చూసారా? చరిత్రను వక్రీకరించి, చరిత్రను మార్చేసి రాబోతున్న తరాలలో ఒక విషాన్ని, ద్వేషాన్ని మిగిలిన వారి మీద నింపడానికే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తుంటే చాలా సిగ్గనిపిస్తుంది. షేమ్, చాలా తప్పండి. అందుకే అసలు వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి చరిత్ర, ఏంటి, ఏం చెప్పింది మన గురించి? చరిత్ర అంటే ఏదో మన గురించి మనం తెలుసుకోవటమేనండి చరిత్ర. మన గురించి మనం తెలుసుకోవటం చరిత్ర. మనం నమ్మినటువంటి బైబిల్ గురించి తెలుసుకోవటం, మనం నమ్మిన ప్రభు గురించి తెలుసుకోవటం. అలానే మన దాకా వాక్యాన్ని తీసుకొని వచ్చిన, మన దాకా సువార్తను తీసుకొని వచ్చిన మన ముందరి తరాలలో ఉన్నటువంటి మిషనరీలు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవటమే చరిత్ర. చరిత్ర తెలియని వాడు బుద్ధిహీనుడైపోతాడు. చరిత్ర తెలుసుకునేవాడు అసలు మనిషే కాడు. చరిత్ర తెలియని వాడికి అసలు భవిష్యత్తు లేదు. అందుకే ఖచ్చితంగా
నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ వీళ్ళ గురించి తెలుసుకోవడం పక్కన పడేది అవసరమే లేదు మనకు. కానీ మన ముందరి తరాలలో ఉన్న వారి చరిత్ర మనకు తెలియకపోతే ఎలా? క్రైస్తవ చరిత్ర మనం తెలుసుకోకపోతే ఎలా? అసలు అసలు ఇండియాకి ఎప్పుడు వచ్చింది? మన తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు వచ్చింది క్రైస్తవ్యం? మన దాకా ఎలా వచ్చింది? ఇది తెలియకుండా నువ్వు క్రైస్తవుని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతున్నావు? అసలు తెలుసుకోవాలన్న ఆశ నీకు ఎక్కడుంది? మినిమం అండి, కనీస అవసరత, కనీస జ్ఞానం మనకు కావాలి. ఓకే, ఏమని వక్రీకరిస్తున్నారో తెలుసా అండి? ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తెల్లవాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చాక క్రైస్తవ్యం వచ్చేసిందని, అలానే వారితో పాటు మిషనరీలు తెచ్చేసుకున్నారు వాళ్ళు. ఆ మిషనరీలు ఈ బ్రిటిషర్స్ ఇద్దరు కలిసి దేశాన్ని దోచుకున్నారు, దోపిడీ చేసేసి వెళ్ళిపోయారు అని ఒక తప్పుడు చరిత్ర అది. దాన్ని ఈరోజు ఉన్నటువంటి యువతరానికి, ఈరోజు ఉన్నటువంటి సమాజానికి దాన్ని ఎక్కించేటువంటి వాళ్ళ మనసులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పుకొట్టాలంటే మనకు తెలియాలి కదా, విత్ ఎవిడెన్సెస్. ఈ రోజు నుంచి మీరు వినే ప్రతిదానికి నేను మీకు సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడట్లేదు, సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడినాం, విత్ ప్రూఫ్స్తో. మీరు చాలా సులువుగా చూస్తున్నారేమో కానీ మీకు చూపించే ప్రతి దానికోసం వెనక ఎంత శ్రమ, ఎంత గ్యాదరింగ్, ఎంత కష్టం, ఎంతమందితో మాట్లాడి, ఎంతమంది దగ్గర నుంచి సేకరించి. స్టిల్ ఈ రోజు కూడా ఉదయం క్లాస్ చెప్పేసి వెంటనే ఏమంటే ఖమ్మంలో బుక్ స్టాల్కి వెళ్ళిపోయి సుమారు 2,000 రూపాయల విలువ చేసే పుస్తకాలు కొనుక్కొని వచ్చాను తెలుసా అండి. నాతో పాటు ప్రశాంత్ వచ్చి అడగండి. ఈరోజు క్లాస్ చెప్పానా, వెంటనే వెళ్ళిపోయాను. నేను వెళ్తే క్లోజ్ చేసిందని ఈరోజు వెళ్ళాను. 2,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలు తీసుకొచ్చాను. ఎందుకు? మీకు సాక్ష్యాలు చూపించాలి. ఎందుకంటే మనం మాట్లాడకపోతే, ఇప్పుడు మన నోరు తెరవకపోతే, మీకు తెలియకపోతే, మన పిల్లలకు మనం నేర్పించకపోతే, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ నోరులు, వాళ్ళు మాట్లాడుతున్న చరిత్ర అదే చరిత్రకి స్థిరపడిపోతుందని భయం. అంతే కదండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుంది అనేటువంటి ఒక నానుడు ఉంది. ఒక అబద్ధాన్ని కూడా నిజమని 10 సార్లు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పారనుకోండి, నిజమేమో. అంబేద్కర్ గారి నోట నుంచి వచ్చినటువంటి ఒక మంచి కోట్ అండి, ఒక మంచి సూక్తి ఏంటంటే, నిజం అనేది కూడా, సత్యం అనేది కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండే ప్రచారంలో ఉండాలి. నిజం అనేది, సత్యం అనేది ఎప్పుడు ప్రచారంలో లేకపోతే అబద్ధం ఏమై కూర్చుంటుందట? నిజమై కూర్చుంటుంది. ఒక అబద్ధం అది ఎలా నిజం అవుతుందంటే, నిజం తెలిసి నువ్వు మాట్లాడకపోతే అబద్ధం ఏమైపోతుంది? నిజం అని మనుషులు నమ్మేటువంటి ప్రమాదం ఉంది. నిజం తెలిసిన క్రైస్తవుడు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే, చేతులు కట్టుకొని ఉంటే, నువ్వు చెప్పకపోతే ఎలా? అందుకే చెప్పాలి. వీళ్ళు అనుకుంటున్నట్టు బ్రిటిషర్స్ తీసుకొని రాలేదు. ఏమంటారు, మొట్టమొదటి ఎవరు వచ్చారు మన దేశానికి వ్యాపారం పేరు మీద? మీకు తెలియదు ఏం కాదు, అవన్నీ కూడా చదువుకున్న పిల్లలందరికీ బాగా తెలుసు. ముందు పోర్చుగీస్ వారు వచ్చారు అంటారు, ఆ తర్వాత డచ్ వారు వచ్చారు, అంటే నెదర్లాండ్ వాళ్ళు, డచ్ అండ్ నెదర్లాండ్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్స్ వచ్చారు, ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఆ తర్వాత డానిష్ అంటే డెన్మార్క్, డానిష్ అనేది ఇట్స్ ఏ లాంగ్వేజ్. ఎవరు డెన్మార్క్ ప్రజలు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ డానిష్ అంటే పోర్చుగీస్ వాళ్ళు, ఇటు డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, డానిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళ మిషన్ వేరు. వాళ్ళ మిషన్ ఏంటో దోచుకోవటం. 5 రోజులు మీరు వచ్చారు, మీ మిషన్ ఏంటి? పడుకోవడమా, తినడమా, మాట్లాడుకోవడమా? 5 రోజులు మీరు వచ్చారు కదా, మీ మిషన్ ఏంటి? భారత నిర్మాణములో, భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవ మిషనరీల పాత్ర ఏంటో తెలుసుకోవటం. అది మీ మిషన్, అది మీ పని, అది మీ లక్ష్యం. మీరు ఏ మిషన్ మీద వచ్చారో, ఏ లక్ష్యం మీద మీరు వచ్చారో అది మీరు నెరవేర్చుకోకపోతే, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోకపోతే ఎందుకు వచ్చినట్టు చెప్పండి? ఏమోనండి, వచ్చారు, ఏదో చెప్పారు, విన్నాము, తిన్నాము, పడుకున్నాము, లేచాము, అయిపోయిందా? అలా ఉండకూడదండి. మీ రాక వ్యర్థం కాకూడదు, మీ ప్రయాస వ్యర్థం కాకూడదు. మీ రాకకు, మీ ప్రయాసకు అల్టిమేట్గా ఖచ్చితంగా ఒక లక్ష్యం, ఒక గమ్యాన్ని మీరు చేరుకోవాలి. భారతదేశానికి క్రైస్తవ్యాన్ని బ్రిటిషర్లు తీసుకురాలేదు. బ్రిటిషర్లు కేవలం దోచుకోవడానికి వచ్చారని మీకంటే 100 సార్లు గట్టిగా అరిచి మేమే చెప్తున్నాం.
అలా చెప్తున్నాను. బ్రిటిషర్స్ ఈ దేశానికి వచ్చిందే వ్యాపారం కోసం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చిందే దోచుకోవటానికి. వాళ్ళు దోపిడీ దొంగలు అని మీకంటే కొన్ని వేల సార్లు మేమే అరిచి చెప్తున్నాం. కానీ బ్రిటిషర్స్లో మిషనరీలు జోడించకండి. అఫ్కోర్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు హిందువుల్లో ఎవడో దొంగతనం చేశాడు అనుకోండి, అందరూ హిందువులు దొంగలంటే అది రైట్ అండి? అదేమైనా న్యాయమైన మాట? ఇస్లాంలో ఎవరో ఉగ్రవాదులు ఉంటారు, అందరూ అంటే అదేమైనా సెన్స్ ఉన్నవాడు మాట్లాడే మాట? అలానే బ్రిటిషర్సా ఎవరైతే రాజ్యకాంక్షతో వచ్చారో, ఎవరైతే వ్యాపారం కోసం వచ్చారో, ఎవరైతే దోచుకోవడానికి వచ్చారో, అవును వాళ్ళందరిని అనండి. కానీ అందులో మిషనరీస్గా ఇంకా ముందు మీరు వింటారు. అసలు ఆ మిషనరీస్ కూడా ఎవరు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కావచ్చు, లేదా ఆ తర్వాత బ్రిటిషర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మిషనరీలను కూడా ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. వారిని కూడా వీరు శిక్షలు అమలు చేశారు. ఎవరి మీద? మిషనరీల మీద. అవి కూడా మీకు విత్ ఎవిడెన్స్ మీరు చూస్తారు. అయితే వీరు అనుకుంటున్నట్టు క్రైస్తవ్యం అనేది మాత్రం వారితో రాలేదు, వారి కాలంలో రాలేదు అని చెప్పటానికి ఎన్నో బలమైన సాక్ష్యాలు. మరి ఎప్పుడండి క్రైస్తవ్యం వచ్చింది అనే ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం చూస్తుంటే, మొదటి సెంచరీలో, ఫస్ట్ సెంచరీలోనే క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి వచ్చింది. ఎలా నమ్మాలి దీనిని అనేటువంటి ఒక ప్రశ్నకు ముందుగా ఒక ఆర్కియాలజికల్ ఒక సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను. ఒక పురాతత్వ శాస్త్ర సంబంధమైనటువంటి ఒక ఆధారం ఒకసారి మీరు చూడగలిగితే, ఏమండి ఆ రోమా కాలానికి సంబంధించిన మీరు చూడండి. ఫస్ట్ సెంచరీ అని అంటే, ఫస్ట్ సెంచరీలో ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం కదా. ఫస్ట్ సెంచరీలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలో ఒక సీజర్ అగస్టస్ ఉంటాడు, సీజర్ టైబేరియస్ అని ఉంటాడు, ఆ తర్వాత సీజర్ నీరో ఉన్నాడు. వీళ్ళంతా చక్రవర్తులు కదా. వాళ్ళ పేరు మీద నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అది నోటు చూడగానే ఎవరైనా ఏమనుకుంటారంటే ఇది ఇండియన్ కరెన్సీ కదా అంటారు, అంతే కదా. అలానే ఆ నాణ్యాల మీద ఉన్నటువంటి ఆ సీజర్ చక్రవర్తులు చూసి ఇది రోమా నాణ్యాలు కదా, రోమన్ కాయిన్స్ కదా ఇవి అన్నారు. ఇంతకు ఈ రోమన్ కాయిన్స్ ఏవైతే ఉన్నావో మీరు చూడండి, ఈ రోమా సామ్రాజ్య కాలానికి సంబంధించిన ఈ కాయిన్స్ అనేవి ఇవి ఎక్కడ ఈ పురాతత్వ శాస్త్రవేత్తలకు ఎక్స్కవేషన్స్ త్రవ్వకాలలో కేరళలోని మలబార్ తీరంలో, ముఖ్యంగా ముజ్రీస్ అనేటువంటి ఆ ఓడరే ఉన్న ప్రాచీన పట్టణం, అక్కడ ఆ పరిసర ప్రాంతాలలో అగస్టస్, టైబీరియస్, నీరో వంటి సామ్రాట్ల కాలానికి చెందిన రోమన్ నాణాలు విస్తృతముగా లభ్యమైనవి. అంటే మొదటి శతాబ్దపు కాలము చివరి నాటికి ఆ నాణాలు ఎక్కడ దొరికాయట? చూడండి, ఆ నాణాలు ఎక్కడ దొరికాయట? అవి కేరళ తీరంలో దొరికాయట. కేరళలో ఆ ముజ్రీస్ అనేటువంటి ఆ పోర్ట్ ఉన్నటువంటి ఆ ఏరియాలో, ఆ మలబార్ తీరం ఆ ప్రాంతంలో దొరికాయి. అవి దొరికాయని దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే, క్రైస్తవులు వచ్చారు, క్రైస్తవులు తీసుకొచ్చారు అనేది కాదు. కానీ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, రోము నుంచి ఈ కేరళ ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, సముద్ర ప్రయాణాలు జరుగుతున్నాయి, వ్యాపారం జరుగుతుంది అని ఎలా చెప్పొచ్చు? వ్యాపారం జరుగుతుంది కాబట్టి అక్కడ నాణాలు ఎక్కడికి వచ్చాయి? అక్కడ డబ్బులు ఎక్కడికి వచ్చాయి? కేరళకు వచ్చాయి. అంటే రోమాలో చెల్లుబాటు అయ్యే నాణాలు ఈ కేరళ, మన దేశంలో సౌత్ ఇండియాలో కేరళకి ఎలా వచ్చాయి అని అంటే, అక్కడ నుంచి ఆ సముద్ర ప్రయాణంలో మధ్యధరా సముద్రం నుంచి మొదలుకుంటే ఏమంటారు అరేబియా నుంచి, హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఏమంటే ఆ కోస్టల్ ఏరియా అంతా కూడా, ఎస్పెషల్లీ కేరళకు వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఏమంటారు అనంటే సముద్ర వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. ఇంకొక విషయం మీకు చెప్పాను అనుకుంటాను, ఎవరు ముందు తమ్ముడు చెప్పినట్టు ప్రసంగంలో అనుకుంటాను, ఒక విషయం చెప్పాడు చూసారా? ఏంటంటే యూరోప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాంసం అనేది అది ప్రిజర్వ్ చేసుకోవడానికి, దాన్ని ఎక్కువగా దాచుకోవాలంటే ఈ మిరియాలు, ఈ లవంగాలు, ఇవి ఉన్నాయి చూసారు దినుసులు, ఇవి మన ఇండియాలో ఎక్కువగా దొరుకుతాయి, ఎస్పెషల్ ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలు అంటాం. అందుకే వాళ్ళు ఆ యూరోపియన్స్ అంతా కూడా మన దేశంతో వ్యాపారాలు, ట్రేడ్ జరిగేది.
ఒక్కటే ఇదంతా కూడా మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా గందరగోళంగా ఉన్న ఒకటి గుర్తుపెట్టుకుని ఏంటంటే, మొదటి శతాబ్ద కాలం నాటికి రోమాకు భారతదేశానికి మధ్య రవాణా అనేది, ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే సముద్ర మార్గం గుండా. మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ఇదిగో దొరికినటువంటి నాణాలను బట్టి, ఇక ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అవి, అది ఎవరు కాదనలేరు. దీన్ని బట్టి సముద్ర ప్రయాణం అనేది జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి క్రైస్తవులు ఇక్కడికి వచ్చే అవకాశం లేదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు రోమా నుంచి వ్యాపార రీత్యా మనుషులు ఇక్కడికి వస్తున్నప్పుడు, అదే రోమా నుంచి క్రైస్తవ్యం అనేది మొదటి శతాబ్దంలో కేరళ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందా లేదా మీరు చెప్పండి. ఉంది. ఇక రెండో పాయింట్లోకి వెళ్తాను నేను. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్లోకి వెళ్ళిపోతే, అనేక మంది మొదటి శతాబ్దము రెండో శతాబ్దం నాటికే క్రైస్తవ్యం అనేది ఇండియాలో ఉంది, ఇండియాకు వచ్చింది అని చెప్పడానికి మన భారత ప్రభుత్వమే ఎప్పుడు 1962లో 1962వ సంవత్సరంలో మన ఇండియన్ గవర్నమెంట్, బాగా వినండి, మన ఇండియన్ గవర్నమెంటే సెయింట్ థామస్ అంటే మనం బైబిల్ చదువుకుంటే చూసారా, అతన్ని ఇంకొక తోమ అంటారు, డౌట్ థామస్ అంటారు ఆయన్ని. డౌట్ థామస్ అంటే అనుమానపు తోమ అన్నమాట. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈ తోమ మన ఇండియాకు వచ్చాడు అని నేను అంటం లేదు, నేను మాట్లాడుతున్నాను, ఒక ఎవిడెన్స్ మీకు చూపిస్తున్నాను. ఆయన మన భారతదేశానికి వచ్చాడు. ఆయన 12 మంది అపోస్తలులలో యేసుప్రభు శిష్యులలో ఒకడు. ఆయన మన దక్షిణ భారతదేశంలో కేరళ ప్రాంతానికి వచ్చాడు అని 1962లో ఫస్ట్ ఇది కాదు, తర్వాత దానికి ముందుది వెనకది అవి చూపించు. ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నవి కదా. ఇది కూడా కాదు, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడు. దాన్ని జూమ్ చేస్తే చూడండి, అక్కడ 1962, 64 అది 64 చూడండి, 2 డిసెంబర్ 1964 అండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 1964, 66 మధ్యలో ఆయన అప్పటికి ఉన్నటువంటి ఎవరు ఏమంటారు, పోప్ అనేట ఆయన ఇండియా విజిటింగ్ కోసం వచ్చాడు. ఇండియా విజిటింగ్ కోసం ఒక పోప్, రోమా నుంచి ఒక పోప్ వస్తుంటే, ఆయన ఒక పోప్ అంటే చాలా మీకు తెలియదు కదా, ఇప్పుడు కూడా చూడండి, పోప్ అంటే చాలా పెద్ద వ్యక్తి కదా. అంత పెద్ద వ్యక్తి భారతదేశానికి వస్తున్నాడు అని ఆయన రాకను పురస్కరించుకొని అప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, సెయింట్ తోమా యొక్క పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. ఏమంటే చిన్న విషయం కాదు. చూడండి అక్కడ భారత్ 0.15 పైసా అనుకుంటాను అప్పుడు అది ఏమంటారు, ఇండియా అన్నది చూడండి. సెయింట్ థామస్ అది ఒక ఇండియన్ గవర్నమెంటే స్వయంగా సెయింట్ థామస్ పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. ఎప్పుడు 1964లో. ఎవరయ్యా ఈ థామస్ అంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది చూడ. డీటెయిల్స్ అన్నింటిలో ఇస్తూ కిందికి వెళ్ళేటప్పటికీ, మీరు ఎందుకు ఇతన్ని మీరు ఇంతగా గౌరవించారు, ఎందుకు ఇతని పేరు మీద మీరు స్టాంప్ రిలీజ్ చేశారు అని అంటే, ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఈ వ్యక్తి చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అని అంటే అని చెప్పి చివరికి వెళ్ళేటప్పటికీ మాట్లాడుతూ ఆయన గురించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తూ, అందులో మీరు చూడండి కింద నుంచి పై లైన్లో మరి చదువుతూ అలా ఉంచేస్తే మీరు అక్కడ కింద నుంచి చదువుతున్నాను చూడండి. అందులో టు ఇండియా అండ్ అరైవ్డ్ అబౌట్ 52 AD, అరౌండ్ అబౌట్ 52 AD అంటే 52 క్రీస్తు శకం 52లో ఆయన ఇండియా దేశానికి వచ్చాడు అని అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది చూడండి. హీ దెన్ proceeded to the southern coast and preached the Christian faith among the people of South India. There are something ancient monuments in southern India which are connected with St. Thomas చీఫ్ అమాంగ్ దిస్ ఎట్ ది సెయింట్ థామస్ మౌంట్ వేర్ అని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఆయన పేరు మీద ఏమంటారు 15 పైసా. ఆ రోజుల్లో 15 పైసా ఉండేవి, 5 పైసలు ఉండేవి, 10 పైసలు ఉండేవి. నా చిన్నతనంలోనే ఉన్నాయి. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా పెద్దవాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలియదు. పిల్లలకి అందరికీ రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, వీళ్ళంతా అప్డేట్. మన అప్పటికి 5 పైసలకు కూడా విలువ ఉంది, 10 పైసలకు విలువ ఉంది. నాణ్యాలు ఉండేవి నేను చూసినవి. ఇంకా నాకంటే ముందు తరాల్లో ఉన్నారనుకోండి, బేడ అంటారు, ఇంకా అనా అంటారు. ఆ భాష మనకు తెలియదు. అది మన భాష మన పిల్లలకు తెలియదు, వాళ్ళ భాష మనకు తెలియదు. మరి అది 1964 అంటే చాలా చాలా కాలం క్రితం కదా. అప్పుడు 0.15 ఏమంటే 0.15 పైసా
స్టాంప్ అనేది రిలీజ్ చేశారు. ఆయన ఈ దేశానికి వచ్చింది నిజం. ఈ దేశంలో ఏమంటారు మలబార్ ప్రాంతం, కేరళ ప్రాంతానికి వచ్చింది నిజం. అక్కడ ఆయన పరిచయం చేశాడు. ఆయన పేరు మీద ఇక్కడ ఆల్రెడీ చర్చిలు కూడా, చాలా పురాతనమైన చర్చిలు కూడా ఉన్నాయి. ఆయన అక్కడి నుంచి చెన్నై, ఎక్కడ మైలాపూర్ చెన్నైకి వచ్చేసాడు. ఆ మైలాపూర్లోనే ఆయన చనిపోయాడు. ఆయన పేరు మీదనే చెన్నైలో సెయింట్ థామస్ ఉంది అని క్షమించండి అని ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే కేవలం మనం అయితే చెప్తున్నట్టు కాదు, కానీ కంప్లీట్గా మీరు అక్కడ చూస్తే ఇండియన్ గవర్నమెంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఓకే, వద్దండి మాకు ఇవన్నీ వద్దండి, అది ఇండియన్ గవర్నమెంట్ అన్నాం అనుకోండి. ఆ కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతైనా కానీ కొంచెం అది పక్షపాత గవర్నమెంట్ అండి క్రైస్తవులకు. ఆ మైనార్టీ గవర్నమెంట్ కదండి, సెక్యులర్ గవర్నమెంట్ కదండి, మాకు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినా మాకు వద్దు అంటారు కాసేపు. సరే, పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూద్దామండి. ఇంకొక విషయాన్ని మీకు హిస్టారికల్గానే మరొకటి, బర్డయిన్సాన్ ఆఫ్ ఎడెస్సా అనేటువంటి ఒక రచయిత గురించి చూద్దాం. ఇతను ఎవరు అంటే సిరియన్ రైటర్ అండి. బర్దైసాన్ ఆఫ్ ఎడెస్సా అనేటువంటి ఆ రచయిత గురించి మీరు చూడండి. బర్దైసాన్ ఆఫ్ ఎడెస్సా అన్నాడు. బర్దైసాన్ అంటే ఆయన పేరండి, ఆయన పేరు. ఎడెస్సా అంటే ఏంటంటే అది ఒక పట్టణం, ఒక ప్రాంతం అన్నమాట. అది ప్రజెంట్ అది ఉర్ఫాగా పిలువబడుతుంది. ఎక్కడుంది ఆ పట్టణం అని అంటే టర్కీలో. ఓకేనా, అక్కడ లేదా డీటెయిల్స్ లేవా? సరే, ఆ టర్కీలో ఉందండి. ఓకే నేను చెప్తాను, రాసేసుకోండి. ఆ ఉర్ఫా అనేటువంటి ఆ పేరుతో ప్రజెంట్ పిలువబడుతూ ఆ టర్కీలో ఉన్నటువంటి పట్టణం. ఇతను ఎవరు చూడండి, ఆయన 154 to 222 క్రీస్తు శకం 154 నుంచి 222 మధ్యలో అతను జీవించిన వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను క్రైస్తవ పండితుడు. తన రచన బుక్ ఆఫ్ ఫేట్, ఆ బుక్ ఆఫ్ ఫేట్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడండి. ఫేట్ అంటే విధి, గ్రహబలం అంటారు చూసారా. అంటే మానవ జీవితం ఏదో విధి అని అలా కాదు, దేవుని సంకల్పం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, అది తప్ప ఇది కాదు అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి పుస్తకం అండి ఆ బుక్ ఆఫ్ ఫేట్ అనేది. ఆ బుక్లో ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పుకొచ్చాడు. ఏమని, పార్థియాకి సంబంధించి మాట్లాడుతూ, పార్థియా ప్రాంతంలో అంటే ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు బహుభార్యత్వాన్ని అనుసరించరు అని చెబుతున్నాడు. అలానే నెక్స్ట్ భారతదేశంపై మాట్లాడితే అక్కడ క్రైస్తవులు హత్య చేయబడరు మరియు విగ్రహారాధన చేయరు అని పేర్కొంటాడు. ఈ సందర్భోచిత ప్రస్తావన ద్వారా 2వ శతాబ్దం చివరిలోనే, బాగా వినండి, 2వ శతాబ్దపు చివరిలోనే సిరియాకు పండిత వర్గాలలో భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారనే విషయం గాథలు లేదా పురాణాలు కాదు, ఇది ఒక తెలిసిన వాస్తవం అని నిర్ధారించబడినది. అంటే ఆయన రాసిన పుస్తకం, ఆ రచయిత ఇప్పటివాడు కాదు, ఆయన రాసిన పుస్తకం ఇప్పటిది కాదు, ఆయన రాసిన పుస్తకం 2వ శతాబ్దపు ముగింపు నాటిది. అప్పటికే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని గురించి తన పుస్తకంలో రాశాడు అని అంటే 2వ శతాబ్దం నాటికే భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. ఇదంతా మన ప్రయాస అంతా ఏంటంటే, ఇది భారతదేశానికి బ్రిటిషర్స్ తీసుకురాలి. చాలామంది చాలా చీప్గా, చాలా అవమానకరంగా మాట్లాడుతుంటారండి. బాధ భరించలేకపోతుంటారు. ఏమంటుంటారంటే, ఇది బ్రిటిషర్లు తెచ్చిందిరా, తెల్లవాళ్ళు తెచ్చిందిరా, ఇది ఫారెన్ మతంరా, ఇది విదేశీ మతంరా, ఈ మతం మాకు ఎందుకురా, మాకు ఎందుకు చెప్తున్నారా అని రకరకాలుగా మాట్లాడుతూ అవహేళన చేస్తున్నటువంటి వాళ్లకు చెంపపెట్టు సమాధానాల కోసం అని చెప్పి మీకు ఈ ఆధారాలను ఇస్తున్నాం. భారతదేశంలోనికి క్రైస్తవ్యం తీసుకొచ్చింది బ్రిటిషర్స్ కాదు. వారు వచ్చేటప్పటికే కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్రైస్తవ మూలాలు ఉన్నాయని చెప్పడానికి ఇదంతా కూడా దానికి సాక్ష్యం. ఇదిగో వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇదిగో రోమా చక్రవర్తుల నాణ్యాలు కేరళలో దొరికాయి. అదే సమయంలో ఇండియన్ గవర్నమెంట్ 1964లోనే సెయింట్ థామస్ పేరు మీద స్టాంప్ రిలీజ్ చేసింది ఆయన గౌరవార్థంగా. అది చూసాం. 3వది, బర్దైసాన్ అనేటువంటి ఒక సిరియన్ రైటర్, ఒక పండితుడు, ఒక స్కాలర్, ఆయన బుక్ ఆఫ్ ఫేట్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో భారతదేశంలో ఉన్న క్రైస్తవుల గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన రాసేటప్పటికే భారతదేశానికి క్రైస్తవం వచ్చేసింది, క్రైస్తవులు జీవిస్తున్నారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఏమంటే ఇవి మాత్రమేనా? ఇంకా ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతే ఇక అసలు విషయంలోకి వచ్చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. అంటే ఏదో ఒకటి మనం ఒకటి చెప్పామనుకోండి, అది ఎందుకు నమ్మాలి, ఇది కదా అని ఏదో ఒక దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చాలా వైపుల నుంచి చాలా సాక్ష్యాలు మనం సేకరించి చాలా బలంగా పెట్టాను. నెక్స్ట్ ఒక మంచి సాక్ష్యం మేము ముందు పెడుతున్నాను. ప్రబోధ రత్నాకరం, ఈయన ఎవరో కాదు, వివేకానంద అంటే భారతీయులందరికీ గర్వకారణం. ఆయన ఒకానొక సమయంలో 18th సెంచరీలో ప్రపంచంలో, అమెరికాలో, చికాగోలో జరిగినటువంటి ఆ ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనంలో
ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి భారతదేశం యొక్క కీర్తిని ఆకాశవంత ఎత్తున ఎగరవేశాడు అని నిజంగా మనమంతా కూడా ఆ వివేకానంద గారిని బట్టి మనంతా కూడా గర్వపడుతుంటాం. చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఆయనే ఆ వివేకానంద గారే స్వామి వివేకానంద ఏమంటే పురుష పుంగవుడు అని, ఏమంటే మహాయోగి అని ఎవరి కోసమైతే మాట్లాడతామో ఆయనే స్వయంగా ఆయన రాసినటువంటి బుక్ అండి ఇది, ప్రబోధ రత్నాకరము అని. ఇది ఎప్పుడు ప్రింట్ అయిన బుక్ తెలుసా? బాగా చూడండి. ఈ బుక్ ఎప్పుడు ప్రింట్ అయిందో తెలుసా? 1890. చూడండి ఆ బుక్ కవర్ పై చూడండి, ఆ పేజ్, ఆ పుస్తకం చూడండి ఎలా ఉందో. ఏమంటే అది 1895, 1895లో ఏమంటే అచ్చైన పుస్తకం. మీరు లోపల డేట్ చూస్తారు, మీరు డేట్ చూడండి, డేట్ ఉన్నది అది కాదు, డేట్ ఉన్నది అది కాదు, డేట్ ఉన్నది చూడండి. ఆ డేట్ జూమ్ చేయండి, అది ఆ డేట్ జూమ్ చేయండి, చూడండి అక్కడ ఏమనుందో. ప్రబోధ రత్నాకరము, ఆ పేజ్ చూడండి. ప్రబోధ రత్నాకరము బుధవారము 19వ తారీఖు 6వ నెల 1800. ఎంత ఎంత వెనక్కి వెళ్ళామో తెలుసా అండి మనం ఇప్పుడు? 1900 నుంచి 200 అని అంటేనే 100 సంవత్సరాలు. ఇది ఒక 25 సంవత్సరాలు. అది 1800 ఎంత? అది 95. అంటే మొత్తానికి 130 సంవత్సరాల క్రితం పుస్తకం. ఎవరికన్నా ఉంది అంత వయసు ఇక్కడ? ఏంటి 130 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం అది. మరి అది కనబడుతుంది కదా, అలానే ఉంది కదా. ఆ పుస్తకంలో ఏం చెప్తున్నాడు ఆయన క్రైస్తవ్యం గురించి, భారతదేశ క్రైస్తవ్యాన్ని గురించి ఏం చెప్తున్నాడు అనేది తర్వాత పేజీలో ఉంటుంది చూడండి. తర్వాత పేజీలో ఉంటుంది చూడండి. తర్వాత పేజీలో ఉంటుంది చూడండి. తర్వాత పేజీలో ఉంటుంది. లేదనుకుంటే ఇంకోటి ఉంది కదా, వాల్యూమ్ నెంబర్. సరే, ఇది చూపించేసాయి, ఇది చూపించేసాయి, దీన్ని జూమ్ చేసాయి. చూడండి అక్కడ జీసస్ మరణాంతరము. చూడండి ఆయన వివేకానంద గారు, జీసస్ మరణాంతరము ఇంచుమించుగా 25 సంవత్సరములైన వెనుక. యేసు ప్రభు 30లో చనిపోయాడు అనుకుందాం, అంతే కదండి, 30 AD. ఒక 20 సంవత్సరాలు అన్నాడా? అంతే, 25 సంవత్సరాలు అంటే 55, అంటే క్రీస్తుకు 55. అప్పుడు 25 సంవత్సరాలు అయిన తర్వాత అతని శిష్యుడగు థామస్ మూలమున విశుద్ధ క్రైస్తవులు భారతదేశమున వెలువడిరి. కనుక బ్రిటిష్ వారి ద్వారా క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిందని అంటుంటారు, కానీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోని సువార్త అందింది అని వివేకానందుల వారే చెప్పారు. ఇప్పుడు సమాధానం చెప్పితే ఆయనకి చెప్పు, వివేకానంద గారికి చెప్పండి సమాధానం. ఆయన చెప్పిన మాట, మనం అంటున్న మాట కాదు, మనం రాసుకుంది కాదు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా రాశారనుకోండి, మీ క్రైస్తవులండి, మీ మిషనరీలు అలా రాసేసారండి, మొత్తం పాడు చేశారండి. మొన్న మధ్య మాట్లాడుతున్నప్పుడు ఆ రోజుల్లో ముద్రణ యంత్రాలన్నీ కూడా మిషనరీ దగ్గరనే ఉన్నాయి కదండి, అందుకే పుస్తకాలన్నీ అటు వచ్చినట్టుగా అటు ఇటు మొత్తం అక్కడ మార్చేసి మీకు ఇష్టం రాసేసుకొని ముద్రించేసి మా మీద వదిలేశారు. ఇలా మాట్లాడుతున్నారండి. అలానే మాట్లాడతారు భవిష్యత్తులో ఇక. అందుకే అక్కడ దాకా వెళ్ళక ముందే మీ అందరికీ కూడా ఈ నిజాలు, ఈ సత్యాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఏమండి ఈ విషయాలన్నీ కూడా. ఇది ఎక్కడో కాదండి, ఇది వాల్యూమ్ నెంబర్ 4. మొత్తం వాల్యూమ్స్ ఉంటాయి. ఏమంటే ప్రబోధ రత్నాకరం ఫస్ట్ వాల్యూమ్స్ అలా ఉంటాయి కదా. ఇది వాల్యూమ్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 533. మీరు చెప్పొచ్చు, ఇది కూడా వాల్యూమ్ నెంబర్ 4, పేజీ నెంబర్ 533. వాల్యూమ్ నెంబర్ 4లో పేజ్ నెంబర్ 533లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయం మనకు కనబడుతుందండి. ఇది అంబేద్కర్ గారి విషయం అండి. ఇక మరొక రచయిత, ఆయన మనకు మన తెలుగువాడు. జస్ట్ 5 minutes అండి. ఇక ఆచంట లక్ష్మీపతి అని ఒక అతను ఉన్నాడు. అతను ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందినవాడుగా కనబడతాడు. నిడదవోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన. ఇతనికి గురువు గారు ఎవరంటే, ఇతను చదువుకుంటున్నప్పుడు కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు కదా, విన్నారు కదా కందుకూరి. ఆయన కూడా మనకు వస్తాడు తర్వాత 5 రోజుల్లో, అంటే 4 రోజుల్లో ఆయన గురించి కూడా మాట్లాడుకుంటాం. ఈ కందుకూరి వీరేశలింగం గారు టీచర్గా పనిచేసేటప్పుడు ఈ ఆచంట లక్ష్మీపతి గారు అనేట ఆయనకు ఒక స్టూడెంట్గా ఉంటాడు. ఓకేనా. ఇతను ఏమంటారు, ఒక మంచి ఆయుర్వేద డాక్టర్గా ఉంటాడు. ఆచంట లక్ష్మీపతి ఆయన చూడండి. ఆయన లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు సంఘ సేవకుడు. ఈయన నాటి మద్రాసు అంటే నేడు చెన్నైలో ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా 1920 నుంచి 20 రాకముందు సేవలు అందించారు. ఆయన బాల్యం విద్యాభ్యాసాల చోట పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవరం ఉందండి ఊరు. ఇప్పటికీ ఉందండి, మిలిటరీ మాధవరం ఉంటారు, అదే అనుకుంటాను బహుశా. అదేనా? ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలి. అదేనా? మిలిటరీ మాధవరమేనా? రైట్, మిలిటరీ మాధవరం. మీటింగ్స్కి వెళ్ళాను, అందుకే నాకు సడన్గా అది గుర్తు వచ్చేసింది. అంటే ఇప్పుడు మిలిటరీ మాధవరం ఉంటున్నారు, ఎందుకంటే ఆ ఊర్లో సుమారుగా అందరూ మిలిటరీలో పనిచేస్తుంటారు.
అందుకే ఆ ఊరు మొత్తాన్ని మిలిటరీ మాధవరం అంటారనమాట. ఓకే, ఆ మాధవరం అనమాట అయితే చూడండి అక్కడ నిడదవోలు దగ్గర ఏ ఊరట, మాధవరము. సరే, వాళ్ళ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు 1880 మార్చి 3న జన్మించాడు. 1900 సంవత్సరంలో 62వ సంవత్సరంలో ఏమో చనిపోయాడు. ఈయన చాలా చూడండి, BA చేసి స్కాలర్షిప్తో అని ఆయుర్వేదం కోర్సు చేశాడు, వైద్యులుగా ఉన్నాడు, రచయితగా ఉన్నాడు, సంఘ సేవకుడుగా ఉన్నాడు. ఇవన్నీ మాకు ఎందుకు అనకండి, ఈయన క్రైస్తవుడిదే కాదండి. ఈయన ఒక ప్రముఖ వైద్యుడు అంటున్నాము, వైద్యశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడని చెప్తున్నాము, ఒక సంఘ సేవకుడు అంటున్నాము, ఒక మంచి రచయిత అంటున్నాము, చాలా పుస్తకాలు కూడా రాసేసాడు. ఇతను రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. ఏంటి ఆ పుస్తకం? ఆధునిక, చూడండి అతను రాసినటువంటి పుస్తకం భారతీయ విజ్ఞానం. ఆ పుస్తకం పేరు చూడండి, భారతీయ విజ్ఞానము అనే పుస్తకం రాశాడండి. ఈ భారతీయ విజ్ఞానం అనే ఆయన రాసినట్టు ఆ పుస్తకంలో క్రైస్తవ్యం గురించి ఏమన్నాడో, అది జస్ట్ ఆ ఒక్క పాయింటే మనకు అవసరం. క్రైస్తవ్యం గురించి ఏమన్నాడు అన్న విషయాన్ని చూస్తుంటే, క్రీస్తు శకము 1వ శతాబ్దములోనే, ఆ పదం చూడండి, క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే ఈ మతము దక్షిణ హిందుస్థానమునకు వ్యాపించినట్టుల నిదర్శనములు కలవు. పశ్చిమ సముద్ర తీరమున మలబారునందు, అంటే ప్రస్తుత కేరళ, అప్పుడు మలబార్ అనేవారు, ప్రస్తుత పశ్చిమ సముద్ర తీరమున మలబారునందు గల కొన్ని ప్రాచీన కాలపు చర్చి అంటే దేవాలయములను మైలాపూరు అని అంటే ప్రజెంట్ చెన్నై మైలాపూరు నందలి చర్చియు మిక్కిలి పురాతనములైనవి అని మాట్లాడుతున్నాడు. అందులో మనకు అవసరమైన ఒకే ఒక్క మాట ఏంటంటే, మనకు పైన ఏదైతే ఉందో, ఏది 1వ శతాబ్దములోనే ఈ మతము దక్షిణ హిందూస్థా దేశమున అది వ్యాపించెను అనుటకు నిదర్శనములు కలవు అన్నాడు. ఆయన చూడండి, ఏమండి 80 నుంచి 1962 వరకు 82 ఇయర్స్ జీవించినటువంటి వ్యక్తి అండి. ఆయన ఎవరు? ఆయన ఏమో క్రీస్తు ఫాలోవర్ కాదే, క్రీస్తు ఫాలోవర్ ఏం కాదే. ఆయన మన ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు బతికే ఉన్నాడు కదా, 62 వరకు. కనుక క్రైస్తవ్యం అనేది 1వ శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చింది అని చెప్పటానికి ఒకవైపు పురావస్తు తవ్వకాలలో దొరికినటువంటి అవి చూపించాము, అలానే 2వ శతాబ్దంలో ఉన్న రచయితల గురించి మాట్లాడుతున్నాము, అలా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన అనేకమైన పుస్తకాలలో ప్రముఖులైనటువంటి వారి ఆ రచనలో నుంచి కూడా సాక్ష్యాలను మనం ముందు పెడుతున్నాము. ఇప్పటికి కూడా మీరు చూడండి, కేరళకి వెళ్ళిపోతే, కేరళకి వచ్చారంటున్నారు, కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ అని ఉంటారు. బాగా వినండి, సిరియన్ క్రిస్టియన్స్ అని ఉంటారు. మీకు తెలుసు కదండి, సిలోన్ క్రిస్టియన్స్, సిరియన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. మేము బ్యాప్టిస్ట్ క్రైస్తవులం అండి, మేము పెంతకోస్తు క్రైస్తవులం అని చెప్పుకున్నట్టు సిరియన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. సిరియన్ క్రిస్టియన్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే, తోమా గారు ఆయన వచ్చి ఆయన వాళ్ళకు వాక్యం చెప్తే మారినటువంటి ఆ జనరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళం మేము. సిరియాలో మాట్లాడే భాష ఏంటంటే అరమిక్. యేసుక్రీస్తుల వారు కూడా అరమిక్లోనే ఆయన వాక్యం చెప్పాడు అని చరిత్ర చెప్తూ ఉందన్నమాట. అంటే తోమా గారు కూడా ఇక్కడికి వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి అరమిక్లోనే ఆయన వాక్యం చెప్పారు. అంటే అప్పుడు మళ్ళీ మీకు అరమిక్ ఎవరికి అర్థమవుతుందండి అని వ్యాపారం జరుగుతుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇంకొక విషయం, అప్పటికే యూదులైన వారు అన్ని దేశాలకు చెదిరిపోయారు. మీకు తెలుసు కదా, యూదులైన వారు ప్రపంచ దేశాలకు బబులోను కాలంలోనే చెదరగొట్టబడ్డారు. అప్పుడు అన్ని ప్రాంతాలకు వచ్చేసారు. బహుశా వాళ్ళు అప్పుడు ఇక్కడ కూడా ఉండొచ్చేమో. మొన్న ఆ మధ్యలో మోడీ గారు కూడా పాలస్తీనాకి వెళ్ళినప్పుడు, నెతన్యాహు గారిని కలిసినప్పుడు కూడా మన భారతదేశానికి సంబంధించి, వారికి సంబంధించిన ఆడవాళ్ళకి సంబంధించి ఏవో జ్ఞాపకాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాడు. చాలా ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అని చెప్పేవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా మనం చూస్తుంటే, ఈ సిరియన్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు లేదా తోమా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మా అందరికీ కూడా, మాకు తోమానే మా పితరులందరికీ వాక్యం చెప్పాడు, ఆయన మమ్మల్ని మార్చాడు కనుక ఆయన పేరు ఎక్కడ కూడా మరుగున పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి తోమా క్రిస్టియన్స్, సిరియన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ప్లస్ అక్కడ నిర్మించినటువంటి ఆలయాలు చూస్తుంటే చాలా పురాతనమైనటువంటి ఆలయాలు, బ్రిటిషర్స్ కంటే ముందు ఎప్పటి నుంచో ఉన్న ప్రాచీన ఆలయాలు. ఇవన్నీ కూడా ఏంటంటే, భారతదేశంలోనికి క్రైస్తవ్యం అనేది 1వ శతాబ్దంలోనే భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది తప్ప బ్రిటిషర్స్ వలన క్రైస్తవ్యం అనేది భారతదేశానికి రాలేదు. వారి కాలంలో మిషనరీలు వచ్చి ఇంకా కొంచెం ఎక్కువగా వ్యాప్తి చేసి ఉండదు, అది ఒప్పుకుందాం. కానీ వారే తీసుకొచ్చారు అని అనటం మాత్రం తప్పు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కటి చూపించి ముగించేస్తాను. సర్వేపల్లి రాధాకృష్ణ, ఎప్పుడైనా విన్నారా ఆయన పేరు? సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా?
ముఖ్యంగా పిల్లలందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకు అని అంటే సెప్టెంబర్ 5 వచ్చిందంటే టీచర్స్ డే చేసుకుంటారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే ఎవరి జన్మను బట్టి, ఎవరి బర్త్డేని బట్టి చేసుకుంటున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన ఒకప్పుడు మన భారతదేశానికి ఆయన ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతిగా పనిచేశాడు ఆయన. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఒక బుక్ రాశాడు. ఆయన కూడా ఏమంటే ఆయన క్రైస్తవుడు కాదని మళ్ళీ చెప్తున్నాను, ఆయన పచ్చి బ్రాహ్మణుడు. మళ్ళీ చెప్తున్నాను, ఏమంటారు బ్రాహ్మణుల్లో కూడా మళ్ళీ చాలా ప్యూర్ అనమాట. అలాంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన రాసినటువంటి బుక్ మీరు చూస్తే ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్టర్న్ థాట్ అనే బుక్ చూడండి. ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్టర్న్ థాట్, 2nd ఎడిషన్, రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఈ పుస్తకం రాస్తూ ఈ పుస్తకంలో క్రిస్టియానిటీ గురించి మనకు అవసరమైన ఒకే ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. మనకు అవసరమైన, మన పాఠనకు అవసరమైన మాట, అతను క్రిస్టియానిటీ, ఇండియాలో క్రిస్టియానిటీ గురించి అతను ఏం మాట్లాడాడు, ఏం రాశాడు ఆ బుక్లో అన్న విషయాన్ని మీరు చూస్తే ఇట్ ఈస్ సెడ్ దట్ ద అపోస్టల్ థామస్ అరైవ్డ్ ఇన్ ఇండియా AD 52 and the Syrian Christians of Malabar claim to have descended from Christians converted by St. Thomas. అది నేను చెప్పాను చూసారా, వాళ్ళంతా కూడా మేము తోమా క్రిస్టియన్స్ అని వాళ్ళంతా చెప్పుకుంటారట. ఎందుకు మేమంతా తోమా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటామంటే తోమా వచ్చాడు, మాకు ఆయన వాక్యం చెప్పాడు, అందువల్ల మేము సిరియన్ క్రిస్టియన్స్, తోమా క్రిస్టియన్స్గా మేము పిలువబడుతున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్న విషయాన్ని ఆయన తను రాసినటువంటి ఆ పుస్తకంలోనే క్లెయిమ్ చేశాడు. ఏమనంటే క్రిస్టియానిటీ అనేది 1st సెంచరీలోనే మన ఇండియాలోనికి వచ్చేసింది అని. ఎవరిది కావాలి చెప్పు సాక్ష్యం నీకు? ఒక వివేకానంద గారి సాక్ష్యం వింటావా? అంబేద్కర్ గారి సాక్ష్యం విన్నావా మనం? అంబేద్కర్ గారిది వినలేదా? అయ్యో చూడండి, అంబేద్కర్ గారిది కూడా చూడండి, క్షమించండి. ఇందాక మీకు చెప్పింది వివేకానంద గారి గురించి చెప్పినప్పుడు వాల్యూమ్ 4 అని చెప్పని చూసారా, అది వివేకానంద కాదు, జస్ట్ ప్రబోధ రత్నాకరం అనే బుక్లో మాత్రమే తప్ప పేజ్ నెంబర్, వాల్యూమ్ నెంబర్ వేసుకోకూడదు. అంబేద్కర్ గారి బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చింది. అది అంబేద్కర్ గారిది వాల్యూమ్ 4 పేజ్ నెంబర్ 533. నిన్న పంపించిన దాంట్లో ఉంటుంది చూడు, మ్యాటర్ ఉంటుంది చూడు, నిన్న పంపించిన దాంట్లో ఉంటుంది, నిన్నటి దాంట్లో ఉంటుంది. అంబేద్కర్ గారి రచనలలో వాల్యూమ్ నెంబర్ 4లో పేజ్ నెంబర్ 533 బుక్ పేరు వచ్చేసి ఏంటంటే అస్పృశ్యుల క్రైస్తవీకరణ క్రమం అని ఉంటుంది చూడండి ఒకసారి. అదంతా అలానే మీరు చూస్తే చూడండి అక్కడ అంబేద్కర్ గారి రచనలు ఇవి అంబేద్కర్ గారి స్వయంగా రాసిన బట్టి ట్రాన్స్లేట్ చేశారు. అంబేద్కర్ గారి రచనలు, అంబేద్కర్ గారి రచనలో వాల్యూమ్ నెంబర్ 4లో ఆ బుక్ పైన టైటిల్ ఏంటంటే, టైటిల్ చెప్పాను కదా, కిందికి దించు పైన ఉంటుంది చూడు, అస్పృశ్యుల క్రైస్తవీకరణ క్రమం. మరి ఆయనకి ఇచ్చిన మేధావి ఎవరు చెప్పండి? అంబేద్కర్ గారికి ఇచ్చిన మేధావి. మన రాజ్యాంగం ఈరోజు ఉందంటే ఎవరంటున్నాం? ఆయనే కదండి. ఆయన చదువుకున్న చదువులు, ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న విద్య, ఆయనకున్న పాండిత్యం, ఆయన సాధించిన డిగ్రీలు, ఆయన సాధించిన డాక్టరేట్లు అన్నీ ఇన్ని కావు, చాలా. ఆయన రాసినటువంటి ఆ పుస్తకాలలో మీరు చూస్తుంటే అందులో ఈ వాల్యూమ్ నెంబర్ 4 అండి, పేజ్ నెంబర్ 533 అండి. అలా మీరు కిందికి వెళ్ళిపోతే చూడండి, మన రెడ్ మార్క్ చేసింది చూద్దాం. భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మిషనరీని చూడండి అక్కడ, ఇది చాలా చాలా కీ పాయింట్. ఇది భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మిషనరీని అలెగ్జాండ్రియా పంపించినందువల్ల చరిత్రలో ఆ పేరు నమోదు చేయబడింది. అలా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పేరు పాంటియోనస్. ఓకే, అలా మీరు కిందికి వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్, 180 నుంచి 190 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలోని క్రైస్తవ మతస్థుల నుండి అలెగ్జాండ్రియా బిషప్ విజ్ఞాపనను అందుకొని తర్వాత ఓ మిషనరీని మరియు పాంటియోనస్ను వారు కోరిన ప్రకారము పంపినాడు. అంటే మీకు అర్థం కాలేదు, నేను చెప్తాను, ఆ వైపు చూడండి. ఇది ఇక్కడ ఏంటంటే 180 నుంచి 190 క్రీస్తు శకం 180, 190 మధ్యకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చెప్తున్నాడు ఆయన. భారతదేశంలో అప్పటికి క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులైనటువంటి వారు అలెగ్జాండ్రియా అంటే ఆఫ్రికా, మీరు చూస్తే ఆఫ్రికాలో ఈజిప్ట్ దేశం. ఆఫ్రికాలో ఈజిప్ట్ దేశం కదా, ఆఫ్రికా ఖండం, ఈజిప్ట్ అనే దేశం. ఆ ఈజిప్ట్ దేశంలో రెండవ అతిపెద్ద పట్టణం ఏంటంటే అలెగ్జాండ్రియా. మనం ఎవరి గురించి, అపోలో గురించి చదువుకుంటే చూసారా, అలెగ్జాండ్రియా వాడైన అపోలో అని చదువుకుంటే చూసారా, అక్కడి నుంచి అలెగ్జాండ్రియా చాలా పెద్ద పట్టణం అనమాట. ఆ అలెగ్జాండ్రియా ఇక్కడ 180, 190 మధ్యలో భారతదేశంలో ఉన్న క్రైస్తవులంతా కూడా మాకు ఒక మిషనరీ కావాలి, మాకు ఒక సేవకుని మాకు పంపండి అని ఇక్కడున్న క్రైస్తవులు ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియాలో ఉన్న ఒక బిషప్కి అర్జీ పెట్టుకున్నారు.
లెటర్ పెట్టుకున్నారు, రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అప్పుడు అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి బిషప్ ప్యాంటియోనస్ను ఆయనతో పాటు మరొక వ్యక్తిని ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కొరకు పంపాడు అన్నది అందులో ఉన్న పుస్తకంలో ఉన్న విషయం. అది ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటాను. చూడండి, భారతదేశానికి అలెగ్జాండ్రియా క్రైస్తవులు వ్యాప్తి చేసిన, చూడండి, అలెగ్జాండ్రియా క్రైస్తవులు వ్యాప్తి చేసినారు. భారతదేశాన్ని మొట్టమొదటి క్రైస్తవ మిషన్ అలెగ్జాండ్రియా పంపినందువలన, అలెగ్జాండ్రియా అంటే పట్టణం, అలెగ్జాండ్రియా ఏమంటారు క్రైస్తవ మిషనరీని పంపినందువల్ల చరిత్రలో అలెగ్జాండ్రియా పేరు అనేది మన భారతదేశ చరిత్రలో అందుకే ఉంది. అలా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పేరు అంటే అలెగ్జాండ్రియా నుంచి పంపబడినటువంటి మిషనరీ పేరు ఏంటంటే ప్యాంటియోనస్. ఓకేనా? ఆ కిందికి వచ్చేసరికి చూడండి, 180, ఇది ఎప్పుడు జరిగిందంటే 180 నుంచి 190 సంవత్సరాల మధ్యకాల భారతదేశంలో క్రైస్తవ మతస్థుల నుండి, చూడండి, క్రైస్తవ మతస్థుల నుండి భారతదేశంలోని క్రైస్తవ మతస్థుల నుండి, బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని క్రైస్తవ మతస్థుల నుండి ఎప్పుడది 180 నుంచి 190, క్రీస్తు శకం 180 190 అంటే 2nd సెంచరీ కదా. ఆ మధ్యకాలంలో క్రైస్తవ మతస్థుల నుండి అలెగ్జాండ్రియా బిషప్ విజ్ఞాపనను అందుకొని, అంటే అలెగ్జాండ్రియా బిషప్ గారికి లెటర్, ఆయనకు విజ్ఞాపన అందుకొని తర్వాత అలెగ్జాండ్రియా బిషప్ ఏం చేశారంటే ఒక మిషనరీని మరియు ప్యాంటియోనస్ను వారు కోరిన ప్రకారం భారతదేశానికి పంపించేశాడు. ఇది 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 ఎవరి బుక్? ఇది అంబేద్కర్ గారు బుక్ నెంబర్ ఎంత? వాల్యూమ్ 4, 4th వాల్యూమ్, పేజ్ నెంబర్ 533. అంబేద్కర్ గారు చెప్పారు భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడో వచ్చేసిందని. స్వామి వివేకానంద చెప్పారు ఎప్పుడో భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని. 2nd సెంచరీలో బర్దేస్తాన్ అనేటువంటి ఒక రచయిత చెప్పాడు. సరే, ఆయన మీరు వదిలేని, ఆయన మీరు ఎలాగో నమ్మరు. ఒక స్వామి వివేకానందన, ఒక అంబేద్కర్న, ఆ తర్వాత ఏమంటారు ఒక ఆచంట లక్ష్మీపతి గారా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారా, ఇన్ని సాక్ష్యాలు భారతదేశంలో మొదటి శతాబ్దం నాటికే క్రైస్తవ్యం వచ్చింది ఉంది అని చెబుతుంటే, లేదు 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 లేదు, మీరు ఈ బ్రిటిషు వాళ్ళు వచ్చిన తర్వాతనే క్రైస్తవం వచ్చింది, వాళ్ళు వచ్చేసి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు, వాళ్ళే రాకపోతే క్రైస్తవం అసలు భారతదేశంలో ఉండేదే కాదు, మీరంతా కూడా విదేశీయుల ఆ మతం, ఆ విదేశీయులు మీరంతా కూడా వారి ఏమంటారు విదేశీయుల వలననే మీరంతా కూడా ఈరోజు యేసుప్రభువుని తెలుసుకున్నారు, మీరు అనుసరించేది, మీరు వెంబడించేది అంతా కూడా అదే విదేశీ మతాన్ని, వాళ్ళు నమ్మిన మతాన్ని. అఫ్కోర్స్ వాళ్ళు నమ్ముకోవచ్చు, వాళ్ళు నమ్ముకోవచ్చు. మన దేశానికి వచ్చినట్టుగా వాళ్ళ దేశానికి వెళ్ళింది సువార్త. గతమైంది, మన దేశానికి వచ్చినట్టే వాళ్ళ దేశానికి సువార్త వెళ్ళింది, వాళ్ళు విన్నారు, వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళు వచ్చింది మాత్రం స్వార్థ కోసం కాదు, బ్రిటిషర్స్ వచ్చింది మాత్రం స్వార్థ కోసం కాదు, వాళ్ళు పక్కా వ్యాపారం కోసం వచ్చారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళ మిషనరీలను దయచేసి కలపకండి. కనుక క్రైస్తవ్యం అనేది భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చింది తప్ప బ్రిటిషర్స్ తీసుకొచ్చింది కాదు. ఇది ఈరోజు మనం వెళ్ళదు. ఇక ఆ తర్వాత మిషనరీలు ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎలా వచ్చేసరికి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితులను చూసి వాళ్ళు ఎలా చెల్లించిపోయారు, భారతదేశంలో నిజంగా అభివృద్ధి కోసం, భారతీయుల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం వాళ్ళు ఎలా పాటుపడ్డారు, ఈ విషయాలన్నీ రాబోయే 3 రోజులు మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతో ఓపిక కలిగి ఇప్పటి వరకు మీ పిల్లలు మీ మాటలు విన్నారు. మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాత్రి సుఖమైన నిద్రను ప్రసాదించండి. తిరిగినైనా రేపు ఉదయకాలమున మరలా మేమంతా కూడా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. చెప్పబడిన ప్రతి సత్యాన్ని మీ పిల్లలు మంచి మనసుతో తండ్రి వాటిని స్వీకరించి అర్థం చేసుకొని దాని ప్రకారంగా తండ్రి అనేక మందికి బోధించగలిగే సమర్థులుగా నిలబెట్టండి. విశ్వాసంలో తప్పిపోకూడదు. అంతకంతకు ఈ సభలు మీ పిల్లల్లో విశ్వాసాన్ని మీ పైన, వాక్యం పైన పెంచేవిగా దోహదపడినట్లు కృప చూపించమని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.